కలుగు చేస్తుంది, మీ సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి మీరు మీరందరూ ధన్యులు అని చెప్పగలుగుతాను. ఈరోజు మన మధ్యలో దైవసనులు చార్లెస్ గారు ఉన్నారు. ఈరోజు విడుదల పరిచర్యలో ఆయన బహుబలంగా వాడబడుతున్నారు. ప్రతి డునామిస్ బ్యాచ్కి వచ్చి ఆయన ఒక వారం రోజులు దేవుని వాక్యాన్ని అందించడం వల్ల, విడుదలలో ప్రజలు నడిపించడం వల్ల ఎవరి బిడ్డలు ఎంతగానో విడుదల పొందుతున్నారు. ఆ దినాల్లో వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడుతున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. అందరు లేచి నిలబడండి. మనము ప్రేమపూర్వకంగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. వారి నోటి నుండి ఈ దినం వచ్చే దేవుని సత్యాన్ని మనం ఆలకించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అలాగే బాబీ తర్జుమా చేస్తా. దయచేసి కూర్చోండి. நாளும் உங்களோடு இருக்கிறதற்கு தேவன் தந்த இந்த வாய்ப்புக்காக நான் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறேன். ఈ రోజు మీ మధ్యలో ఉండడానికి దేవుడు నా ఎడల చూపించిన ఈ కృపను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ஊழியர்கள் மத்தியில் நிற்கிறது அப்படிங்கிறது மிகுந்த சந்தோஷம். మరి ముఖ్యంగా సేవకుల మధ్యలో నిలబడటము అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ஆமென். கர்த்தருடைய தோட்டத்திலே வேலைக்காரர்களாய் இருக்கிற நாம் அவருடைய பணிக்காக செய்ய போகிற மகத்துவமான காரியங்களை நாம் யோசிக்கிற நேரம் இது. దేవుని యొక్క తోటలో పనివారిగా ఉన్న మనందరము కూడా దేవుని కొరకు బలమైన కార్యములను గూర్చి, ఆయన కొరకు బలమైన కార్యములు చేయుటాన్ని గూర్చి మనందరం కూడి వచ్చి ఆలోచన చేయటము అనేది చాలా చాలా మంచి సమయం. ఆమేన్. ఆమేన్. நம்ம సభకి మనం நிறைய பேசியிருப்போம். మనందరము కూడా సంఘానికి విస్తారంగా మనం బోధిస్తూ ఉంటాం. ஆனா நம்ம கேட்கிற நேரம் ரொம்ப கம்மியா இருக்கும். కానీ సేవకులైన మనము వినే సమయము చాలా తక్కువగా ఉంటుంది. இப்படி கூடி வருகிற நேரம் நாம் அதற்கு முக்கிய கவனம் செலுத்தணும். ఈ విధంగా మనము కూడి వచ్చినప్పుడు వినడానికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. நாம எவ்வளவு முக்கியத்துவம் ஆண்டவருடைய வார்த்தைக்கு கொடுக்கிறோமோ అவ்வளவு ముఖ్యత్వం நம்முடைய సభை மக்கள் கொடுப்பாங்க. మనము దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, ముఖ్యత్వమునిస్తున్నామో, మన సంఘమునకు వచ్చే విశ్వాసులు కూడా దేవుని వాక్యమును వినుటానికి అంత ప్రాధాన్యతనిస్తారు. அதனாலதான் இந்த நேரம் முக்கியமான நேரம். కాబట్టి ఈ సమయము చాలా చాలా ముఖ్యమైన సమయం. ఓకే, సరేనా? கடந்த முறை நான் விஜயவாடாவில் பேசின போது ஊழியத்தினுடைய சில காரியங்களை பேசினேன். ஒரு சிலர் இதுல உங்க முகங்கள் எனக்கு தெரியுது. ఇంతకు ముందు ఒకసారి విజయవాడ పాస్టర్స్ సేవకుల సదస్సులో నేను మాట్లాడాను. అక్కడ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి, పరిచర్యలో కొన్ని పనుల గూర్చి నేను మాట్లాడాను. మీలో కొంతమంది ఆ యొక్క సదస్సులో పాల్గొన్నారు. వారి ముఖాలు చూస్తే నాకు గుర్తొస్తూ ఉన్నారు. நமக்கு ஒரு பிரதான வேலை வச்சிருக்கிறார் ஆண்டவர். ప్రభువు మనందరికీ కూడా ఒక ప్రధానమైన పని అప్పగించారు. ఇది అలంగத்தையும் ఆలయத்தையும் కుటుంబங்களையும் కట్టుகிற వేலை. ఇదేమిటి అంటే, ఆ పని ఏమిటి అంటే, కుటుంబములను, సంఘములను, ఆలయమును కట్టే ఆ యొక్క పనిగా ఉంది. ఆమేన్. ఆమేన్. పురిదా? అర్థమవుతుందా? ఫస్ట్ ది వాల్ బిల్డ్ பண்ணனும். మొదటగా మనం ఏం చేయాలి అంటే, ప్రాకారము, గోడలు కట్టాలి. దెన్ ఆలయத்தை அங்க கட்டணும். రెండవదిగా మందిరాన్ని కట్టాలి. அதுக்கப்புறம் அங்க இருக்கிற வீடுகளை கட்டணும். ఆ తర్వాత అక్కడున్న ఇళ్లను కట్టాలి. ఇది ஒரு நகரத்திற்கு தேவையான காரியம். ఒక నగరానికి అవసరమైనవన్నీ కూడా ఇవి. எங்க தமிழ்ல ஒரு பழமொழி சொல்லுவாங்க, கோவில் இல்லாத வீடு ஊர்ல குடியிருக்க கூடாது அப்படி சொல்லுவாங்க. తమిళ్లో ఒక సామెత ఉంది. అదేమిటి అంటే, గుడి లేని ఊర్లో ఇల్లు ఉండకూడదు, ఎవరు అక్కడ నివసించడానికి ఊరు బాగోదు అంటారు. ஒரு ஊருக்கு முக்கியமான காரியம் ஆலயம். ఒక ఊరికి అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది గుడి లేక ఆలయం. அந்த ஆலயத்தை நடத்துகிற ஊழியர்களாய் இருக்கிற நீங்கள் அதிலே முக்கியமானவர்கள். ఆ మందిరాన్ని లేదా ఆలయములో పనిచేస్తున్న సేవకులైన మీరు కూడా చాలా చాలా ముఖ్యమైన వారు. நாம் எப்படிப்பட்டவர்களை சந்திக்க போகிறோம் அப்படின்னா, எருசலேமுக்கு நடந்த அந்த సంభవం పోల్ இருக்கக்கூடிய జనங்களை సంధిక పోகிறோம். మన జీవితములో మనము ఎటువంటి వారిని దర్శించబోతున్నాం, కలవబోతున్నాము అంటే, యెరూషలేము పట్టణములో ఉన్నవారు ఎలాగైతే ఉన్నారో, అక్కడ ఏదైతే జరిగిందో అలాంటి వారినే మన జీవితంలో కూడా మనం కలవబోతున్నాం. యెరూషలేములో అలంగం ఇడిக்கப்பட்டிருந்தது, அதன் கதவுகள் சுத்தரிக்கப்பட்டிருந்தது, அங்கே ஆலயம் இடிக்கப்பட்டிருந்தது,
அங்கிருந்த வீடுகள் இடிக்கப்பட்டிருந்தது. அங்கே இருந்த நபர்கள், அதாவது தகுதியான நபர்கள் எல்லாம், வாலிபர்களை எல்லாம் கைது பண்ணி అడిమైగలాయి నాడు విట్టు கொண்டு పోయి இருந்தார்கள். యెరూషలేము పట్టణానికి ఏం జరిగింది అండి? యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ కూడా కూలగొట్టబడ్డాయి. దేవాలయము కూలగొట్టబడింది. ఆ యొక్క పట్టణము యొక్క తలుపులన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. అదే విధంగా యెరూషలేములో ఉన్న ఇళ్లన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. యవనస్తులందరూ కూడా చెరకు కొనిపోబడ్డారు. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితి యెరూషలేమునకు జరిగింది. நாமும் இன்னைக்கு அப்படிப்பட்ட ஒரு சூழ்நிலையில் இருக்கிற ஜனங்களை சந்திக்கிறோம். ఈ రోజు మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులను ఎదుర్కొంటూ ఉన్నాం. వాలిబர்கள் இன்னைக்கு இருக்கக்கூடிய నవీన టెక్నాలజీனால சிறைபிடிக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். ఈ రోజు అనేక మంది వారికి ఈ రోజు ఉన్న టెక్నాలజీని బట్టి, ఇటీవల నవీన కాలంలో ఉన్న టెక్నాలజీని బట్టి అనేక మంది దానికి బానిసలైపోయారు, చెరలో ఉండిపోయారు. కుటుంబంలో సంతోషం ఇల్లాமல், కుటుంబం ఎప్పుడు వాలనను తెలియామ அங்கே குடும்பங்கள் சிதைந்து போய் உடைந்து போய் இருக்கிறது. ఏమండి, కుటుంబములో సంతోషము లేదు. ఏ విధంగా కుటుంబ జీవితాన్ని జీవించాలో తెలియక సతమతమవుతూ కుటుంబము అనేది విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో నేటి దినాలున్నాయి. ఆలయం అదే మాదిరిதான். ஏதோ ஒரு ஃபார்மாலிட்டிக்கு ஞாயிற்றுக்கிழமைகளிலே கூடி அங்க ஒரு பாடல், ஒரு ஆராதனை நேரம், ஒரு செய்தி, ஒரு காணிக்கை அப்படின்னு சொல்லி ஒரு ట్రెడిషనల్ ఫార్మాట్స్ అన్నకి ఫాలో பண்ணிட்டு இருக்கிறோம். ఈనాడు ఆలయము యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఆదివారం మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏదో కానుకలు ఇవ్వాలి గనుక ఇస్తున్నారు తప్ప ప్రతిదీ కూడా ఏదో పేరుకు మాత్రమే తప్ప ఎక్కడ కూడా శ్రద్ధ అనేది కనబడడం లేదు. అలాంటి పరిస్థితి ఈ రోజు ఆలయాల్లో కనిపిస్తూ ఉంది. அங்கே இருக்கக்கூடிய மதில் சுவர்கள், அவர்களுடைய உறவுகள் கூட இடிக்கப்பட்டு போய் கிடக்கிறது. అక్కడ ఉన్న ప్రాకారములు లేదా గోడలు అవన్నీ కూడా పడద్రోయబడిన పరిస్థితుల్లో ఉంది. దుఃఖతోடும் వేదனையோடும் కన్నీరోடும் కవలయోடும் ప్రచనகளோடும் వ్యాధిகளோடும் జనங்களை நாம் சந்திக்கிறோம். ఈ రోజు ఎంతో బాధతోను, దుఃఖముతోను, సమస్యలతోను, శ్రమలతోను, ఉపద్రవములతో ఉన్న ప్రజలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాం. அப்படிப்பட்ட காரியங்களை சரி செய்கிற నెహెమియాకలాయి కర్తర్ நம்மளை வைத்திருக்கிறார். అటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి, బాగు చేయడానికి దేవుడు మనందరినీ కూడా నెహెమియాగా పిలిచారు. இப்ப నెహెమియా యెరూషలేముல இல்ல, அவன் ஒரு ராஜாவின் இடத்துல இருக்கிறான். నెహెమియా ఎక్కడున్నాడు అంటే యెరూషలేములో లేడు గాని ఒక రాజు యొద్ద పనిచేస్తూ ఉన్నాడు. ஆனா அவனுடைய நோக்கமெல்லாம் எருசலேம் மேலேயே இருந்தது. కానీ అతని దృష్టి అంతా కూడా యెరూషలేం పైనే ఉంది. బైబిల్ சொல்லுது, யூதேயாவிலிருந்து புறப்பட்டு வந்த அவருடைய நண்பர்களிடத்தில், உறவினர்களிடத்தில் அவன் எருசலேமை குறித்து విచారిக்கிறான். దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదయ నుండి వచ్చిన తన స్నేహితుల దగ్గర యెరూషలేమును గూర్చి, అక్కడున్న పరిస్థితులను గూర్చి అడిగి తెలుసుకుంటున్నాడు అని బైబిల్ చెప్తుంది. இப்ப ஆலங்கம் இடிக்கப்பட்டு போய் கிடக்கிறதையும், ஆலயம் இடிக்கப்பட்டு போய் கிடக்கிறதையும், அங்க இருக்கிற ஜனங்கள் சிறைப்பட்டதினாலே அவர்கள் மிகவும் கஷ்டத்தை அனுபவித்து வருகிறதையும் குறித்து నెహెమియాவுக்கு சொன்னார்கள். యెరూషలేములో దేవాలయము కూలిపోయిందనియు, ప్రాకారములు పడద్రోయబడ్డాయనియు, అక్కడున్న ప్రజలందరూ కూడా నానా బాధపడుతున్నారు, హింసించబడుతున్నారు అనే విషయాన్ని నెహెమియా విన్నాడు. இதுக்கு నెహెమియాவுக்கு நல்லா தெரியும், இது சரி செய்யப்படாம ஜனங்களை சரி பண்ண முடியாது. అయితే నెహెమియాకు ఒక విషయం బాగా తెలుసు, దీనిని సరి చేయకుండా ప్రజల జీవితాలను బాగు చేయలేము అనే. ఆలయము కట్టబడితేనే అక్కడ సంతోషము కలుగుతుంది. ఆలంగం, ద వాల్, ప్రాకారములు లేదా గోడలు కట్టబడితేనే ఆ దేశములో లేదా ఆ పట్టణములో సంతోషం అనేది కలుగుతుంది. మొదల్ల ஒரு సిటీயை பாதுகாக்கிறது இந்த సిటీ వాల్. ఒక పట్టణాన్ని కాపాడేది, భద్రపరిచేది ఏంటండి? ప్రాకారములు. அது கட்டப்பட்டிருந்தாதான் அதனுடைய வாசல்கள் வழியாய் ஜனங்கள் உள்ளே வருவார்கள். ఆ ప్రాకారములు కట్టబడితేనే ఆ తలుపుల గుండా ప్రజలు లోపలికి రాగలరు. బైబిల్ அப்படிதான் சொல்லி இருக்கு. బైబిల్లో ఆ విధంగానే చెప్పబడింది. వాసల్ వలియా தான் உள்ள வரணுமா. లోపలికి ఎలా రావాలి? ఆ ద్వారము గుండానే లోపలికి రావాలి. పక్క వలియాయి வரக்கூடாது. దొడ్డి దారిలో రాకూడదు. ముறைగేడాయి
வேறு வழியிலே ஒரு சபைக்குள்ளே ஒரு குடும்பத்திற்குள்ளே வரக்கூடாது. ఒక సంఘములోనికో ఒక కుటుంబములోనికో దొడ్డి మార్గము ద్వారానో వంకరి మార్గము ద్వారా లోపలికి రాకూడదు. సో మిகவும் గమనమాయి நாம் இருக்க வேண்டியவர்களாய் இருக்கிறோம். మనందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. నెహెమియా 12వ అధికారం 27వ వచనాన్ని நீங்க వాசிச்சீங்கன்னா నెహెమియా గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చదివినట్లయితే அங்கே எருசலேமின் அலங்கத்தை பிரதிஷ்டை பண்ணுகையில் துதியினாலும் பாடலினாலும் கைத்தாளம் தம்புரு சுரமண்டலங்கள் முதலிய கீத வார்த்தைகளினாலும் பிரதிஷ்டையை மகிழ்ச்சியோட கொண்டாட எல்லா இடங்களிலும் இருக்கிற லேவியரை எருசலேமுக்கு வரும்படி தேடினார்கள். 27వ వచనం 12వ అధ్యాయం యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ సర్వమండల సితార చేయు తాళముతోనూ సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనికునిరి. எங்க நீங்க பாத்தீங்க அப்படின்னா முதல்ல லேவியரை அவர்கள் எல்லா இடத்திலிருந்து தேடி ஒரு இடத்திலே கூட்டினார்கள். ఇక్కడ మీరు గమనించినట్లయితే వీరేం చేస్తున్నారు అంట, అన్ని స్థలములలో నుండి లేవీయులను ఆ యెరూషలేమునకు రప్పించడానికి పూనుకున్నారు అని చెప్తుంది. இன்னைக்கு உங்களையும் கூட ஊழியக்காரரையும் ஊழியக்காரிகளையும் கர்த்தர் இந்த ஊழியத்தின் மூலமாய் இந்த ஊழியத்தினுடைய தலைவர் மூலமாய் இந்த இடத்துல రాజమండ్రిలో சேர்த்திருக்கிறார். ఈ రోజు దేవుడు కూడా ఏం చేశారో తెలుసా, సేవకులైన మిమ్మును సేవకురాలైన మిమ్ములను ఈ దైవజనుని ద్వారా ఈ పరిచర్య ద్వారా ఈ రాజమండ్రి మహానగరములో ఈ యొక్క ఆడిటోరియంలోనికి దేవుడు మీ అందరినీ కూడా ఒక చోటకు కూడుకునే విధంగా చేశాడు. ஏன் ஆண்டவர் உங்களை கூட்டி கொண்டு வந்திருக்கிறார்? ఎందుకు దేవుడు మీ అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొని వచ్చారు? இதற்கு ஒரு நோக்கம் உண்டு. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. உங்களுடைய காரியங்களை தெளிவாய் அவர்களுக்கு சொல்லிக் கொடுக்க வேண்டிய இடத்துல இருக்கிறோம். ఎందుకంటే మీరు ఏం చేయాలో, మీరు చేయవలసిన పనులను గూర్చి దేవుడు మీకు బహు స్పష్టంగా తెలియచేయాలి అని ఆశపడుతున్నాడు. అలంగం కట్టి ముడిக்கப்பட்டு ప్రతిష్ఠை பண்ணும்போது యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టి ముగించబడి ప్రతిష్ఠ చేసినప్పుడు அங்க 3 மிக முக்கியமான காரியங்களை சொல்லப்பட்டிருக்கிறது. అక్కడ 3 అతి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఫస్ట్ அங்க சொல்லும்போது విత్ జాయ్, మగిழ்ச்சியோടെ. అక్కడ ఏం చెప్పబడింది అండి? సంతోషముగా అనే మాట ఉపయోగించబడింది. అది వరయిలం அவர்களிடத்திலே சந்தோஷம் இல்லை. అప్పటి వరకు వారి జీవితాలలో సంతోషము లేదు. அங்க உடைக்கப்பட்டு கடந்தபோது ఆ గోడలన్నీ కూడా పగిలిపోయి ఉన్నప్పుడు அவர்கள் நெருக்கப்பட்டார்கள். వారందరూ కూడా ఇరుకులో ఉన్నారు, బాధలో ఉన్నారు. அவர்கள் ஒடுக்கப்பட்டவர்களாய் வேதனையோடு இருக்கிறவர்களாய் இருந்தார்கள். వారందరూ కూడా హింసించబడిన వారిగా ఎంతో వేదనతో ఉన్నవారిగా ఉన్నారు. బట్ எப்ப వాల్ కట్టపట్టుచో, அந்த అలంగం కట్టపట్టుచో, కానీ ఎప్పుడైతే ఆ గోడలు కట్టబడ్డాయో அப்பொழுது அவர்களுக்குள்ளே சந்தோஷம் உண்டாயிற்று. అప్పుడు వారిలో సంతోషము కలిగింది. அந்த பிரதிஷ்டைக்கு கூடி வந்தவர்கள் சந்தோஷத்தோடு இருந்தார்கள். ఆ ప్రతిష్ఠ కొరకు వచ్చిన వారందరూ కూడా మహా సంతోషముగా ఉన్నారు. அன்பு ஊழியர்களே, ஊழியக்காரிகளே, ప్రియ సేవకులారా, సేవకురాళ్ళారా, உங்க ஊர்ல இருக்கிற ஜனங்களினுடைய பாதுகாப்புக்கு நீங்கள் நிற்கிற போது సంతోషం వரும். మీ ఊరిలో ఉన్న ప్రజల యొక్క భద్రత కొరకు, కాపుదల కొరకు మీరు నిలబడినప్పుడు ఆ ఊరిలో సంతోషము కలుగుతుంది. அந்த ஊரிலே அசுத்த ஆவிகளில் பிடிக்கப்பட்டிருக்கிற ஜனங்கள் மீட்கப்படுவார்கள். ఆ ఊరిలో దెయ్యముల చేత, అపవిత్రాత్మల చేత పట్టి పీడింపబడుతున్న వారు విడుదల పొందుతారు. சிறையிருப்பில் இருக்கிறவர்கள் மீண்டு வருவார்கள். చెరలోనున్న వారు విడుదల పొంది బయటకు వస్తారు. அவர்கள் விடுதலையை சந்தோஷத்தோடு கொண்டாட ஆரம்பிப்பார்கள். వారు వారి యొక్క విడుదలను సంతోషముతో కొనియాడతారు. எப்படி கொண்டாடுவாங்களா? ఎలా కొనియాడతారంట? విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులతో, స్తోత్ర గీతములతో, நன்றியோடு கர்த்தருடைய சமூகத்திற்கு அவர்கள் வருவார்கள். స్తోత్ర గీతములతో, కృతజ్ఞతాస్తుతులతో దేవుని యొక్క సన్నిధిలోనికి వారు వస్తారు. జనங்கள் கர்த்தருடைய ஆலயத்துக்கு வர்றாங்க. ఈ రోజు ప్రజలు దేవుని ఆలయానికి వస్తున్నారు. பாதிக்கு மேற்பட்டவர்கள் துக்கத்தோடும் வருத்தத்தோடும் கண்ணீரோடும் வேதனையோடும் வருகிறார்கள். కానీ సగానికంటే ఎక్కువ మంది కన్నీటితో, దుఃఖముతో, వేదనతోనే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు.
ஊழியர்களே உங்க வேலை என்ன தெரியுமா? సేవకులారా మీ పనేంటో తెలుసండి? அவர்களுடைய நிலைமையை விசாரிக்க வேண்டும். వారి యొక్క పరిస్థితిని గురించి మీరు తెలుసుకోవాలి. அவங்க இருதயத்திலே సమాధానத்தை விதைக்கிற வேலை உங்களுடைய வேலை. వారి హృదయములో సమాధానమును విత్తవలసిన పని సేవకులైన మీ బాధ్యత. అది మీపైనే ఆధారపడి ఉంది. నెహెమియా தான் அந்த வேலையை செஞ்சான். నెహెమయా ఆ పని చేశాడు. యెరూషలేమిலும் యూదయావిலும் அங்கே திரளான ஜனங்கள் இருந்தார்கள். యెరూషలేములోను యూదయాలోను గొప్ప జనసమూహం ఉంది. அங்கே அந்த இடிக்கப்பட்ட சூழ்நிலையை தினந்தோறும் பார்த்தார்கள். అక్కడ కూలగొట్టబడిన పడద్రోయబడిన పరిస్థితులను ప్రతిరోజు వాళ్ళు చూస్తూ వచ్చారు. அதை வருத்தமாய் பேசினார்கள். వారు ఎంతో బాధతో అక్కడున్న సమాచారమును గూర్చి నెహెమియాతో చెప్పారు. బట్ யாரும் அதை కట్టుகிறதற்கு முன் வரல. అందరూ బాధతో చెప్పారు గాని యెరూషలేము యొక్క గోడలను కట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. గమనిக்கிறீங்களா? వింటున్నారా మీరందరూ? இன்னைக்கு நீங்க கூட சில பேர் அப்படி வந்திருக்கலாம். ఒకవేళ మీలో కొంతమంది అలాగ వచ్చి ఉండొచ్చు. அந்த பிரச்சனைக்கு எனக்கும் சம்பந்தம் இல்ல. ఆ సమస్యకు నాకు సంబంధం లేదు. அந்த குடும்பத்துக்கெல்லாம் இயேசுவை சொல்ல முடியாது. ఆ కుటుంబానికి యేసును గూర్చి చెప్పలేము. அவங்க எல்லாம் கேட்க மாட்டாங்க. వారు అసలు వినరు அப்படின்னு நாம நிறைய பேரை நெக்லெக்ட் பண்ணிடுவோம். ఇలా మనం అనుకొని చాలా మందిని మనము నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాం. இவங்க பெரிய பணக்காரங்க, இவங்க கேட்க மாட்டாங்க. వీళ్ళు చాలా ధనవంతులు, మనం చెప్పినా వీళ్ళు వినరు. இவங்க விக்கிரக ஆராதனையின் பாரம்பரியத்துல ஊறி போய் கிடக்குறாங்க, இவங்க கேட்க மாட்டாங்க. వీళ్ళ తాత ముత్తాతల కాలము నుండి వీళ్ళు విగ్రహారాధనలో పాతుకుపోయారు కాబట్టి మనం వెళ్లి సువార్త చెప్పిన వీరు వినరు అని మనం అనుకుంటున్నాం. இவர்கள் மரண வியாதியில இருக்கிறாங்க. వీళ్ళు మరణ వ్యాధిలో ఉన్నారు. நம்ம ஜெபம் செத்து போயிட்டா ஒருவேளை நம்ம மேல அந்த பிரச்சனை வந்துரும். ఒకవేళ మనం ప్రార్థన చేసి వాళ్ళు చచ్చిపోతే ఆ నింద మనమే చేసేస్తారు, మనకెందుకులే అనుకుంటున్నాం. இப்படி நிறைய நேரத்துல நம்ம பிரச்சனைகளை காதுக்கு கொண்டு வந்தாலும் நாம அதை நெக்லெக்ட் ఈ విధంగా అనేక సందర్భాలలో సమస్యలన్నిటినీ మన చెవుల యొద్దకు వచ్చినప్పటికీ వాటి గురించి మనము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం, వాటిని పట్టించుకోవడం లేదు. அப்படி இல்லங்க. కానీ నెహెమయా అలా లేడండి. தன்னுடைய இருதயத்துக்கு அந்த செய்தி வந்த உடனே ఆ వర్తమానము, యెరూషలేమును గూర్చిన వర్తమానము తన హృదయమునకు రాగానే அந்த காரியத்தை சரி பண்ண வேண்டும் என்ற எண்ணம் அவன் இருதயத்துக்குள்ளே வந்தது. వెంటనే అక్కడున్న పరిస్థితులను మార్చాలి అనే ఆలోచన తన మనసులో కలిగింది. అன்பு ஊழியரே, ஊழியக்காரிகளே, నా ప్రియ సేవకులారా, సేవకురాళ్లారా, இன்று உங்கள் இருதயத்திலே அப்படிப்பட்ட ஒரு எண்ணம் உண்டாக வேண்டும். ఈ రోజు మీ హృదయాలలో కూడా అటువంటి ఆలోచన కలగాలి. நீங்க இருக்கிற ஊருக்கு அலங்கமும் ஆலயமும் கட்டப்பட்டு சந்தோஷத்தை கொண்டு வருகிற மிகப்பெரிய பொறுப்பு உங்க தலையின் மேல இருக்கு. ఈ రోజు మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో, ఎక్కడైతే ఉన్నారో ఆ పట్టణము లేదా ఆ గ్రామము యొక్క ప్రాకారములు కట్టబడాలన్నా, అక్కడ దేవాలయము కట్టబడాలి అంటే, అక్కడ మహా ఆనందము కలగాలి అంటే ఆ బాధ్యత అంతా మీపైనే ఉంది. ఎత్తనయో జనங்கள் ఎదిర్பார்ப்போடு కాத்திருக்கிறாங்க. எங்க பிரச்சனையை தீர்க்கிறதுக்கு ஒரு மனிதனை கடவுள் அனுப்ப மாட்டாரா அப்படின்னு. మా సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఒక మనిషిని పంపడా అని ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. இன்னைக்கு நிறைய பாரம்பரியங்களை பிடித்துக்கொண்டு நம்மளுக்கென ஒரு చిన్న వట్టத்தை அமைத்துக்கொண்டு அதிலே நாம் ஊழியத்தை செய்து கொண்டிருக்கிறோம். ఈ రోజు అనేకమైన పారంపర్యాచారములను ఆచరిస్తూ మన చుట్టూ ఒక గీత గీసేసుకుని అందులోనే మనం పరిచర్య చేస్తున్నాం గాని దాన్ని దాటి బయటికి వెళ్ళడం లేదు. ఏదో ஒரு 10 பேர் 20 பேர் 50 பேர் 100 பேர் வந்துட்டா போதுங்கிற திருப்தியில இருக்கிறோம். ఈ రోజు ఎలాగున్నాము అంటే ఒక 10 మంది 20 మంది ఒక 50 మంది వస్తే చాలు అనే ఒక తృప్తిలో మనం జీవించేస్తూ ఉన్నాం. ఏదో పిలైపుకు அடுத்த வேலையை போல செய்கிறவர்கள் अनेகர் இருக்கிறார்கள். ఈ రోజు సేవలో కూడా అనేక మంది బ్రతుకు తెరువు కోసం ఒక ఉద్యోగం చేసినట్లుగా సేవ చేసేవారు అనేక మంది ఉన్నారు. ఆరంభத்துல వేగமா ஊழியம் செய்வாங்க. ప్రారంభములో చాలా వేగవంతముగా ఆసక్తితో పరిచర్య చేస్తారు. కొంచెం పేరు வந்து உணவுக்கு உடைக்கு தேவைக்கு சந்திக்கப்படும் போது அப்படியே அமைதலாயிடுறாங்க. కానీ ఎప్పుడైతే వారి అవసరతలు తీర్చబడతాయో, వస్త్రాలు రావడం, ఆహారము దొరకడం, తృప్తిగా ఉన్న తరువాత పరిచర్యను గురించి వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, మరిచిపోతున్నారు. ஆனா நெகேமியாவுக்கு அதுல எந்த பிரச்சனையுமே இல்ல. కానీ నెహెమయాకు అందులో ఏ కొరత లేదు. అతనికి రాజావిన్ పానపాత్రకారన్. అతను ఎవరు అంటే రాజు యొక్క పానదాయకునిగా ఉన్నాడు. రాజాவுடைய சாப்பிடுறதுக்கு முன்னாடி அவன் சாப்பிட்டு பார்க்கிற ருசிகரமான ராஜாவின் உணவை சாப்பிடுகிறவன். ఏమండి, రాజు తినడానికి ముందు రాజు కొరకు వండిన పదార్థాలన్నింటినీ కూడా రుచి చూసే వ్యక్తి నెహెమయా. రాజా அரண்மனையில இருக்கிறவன். రాజు యొక్క
ఆ యొక్క అంతఃపురములో రాజకోటలో జీవించేవాడు నెహెమయా. அவன் கவலைப்படணும்னு ஒரு தேவையும் இல்லை. అతడు బాధపడాలి, చింతించడానికి ఏ కొదువ అతనికి లేదు. நான் சொல்றது உங்களுக்கு புரியும் என்று நினைக்கிறேன். నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ஆனாலும் அவன் தேசத்தின் மேலே கவனமுள்ளவனாயிருந்தான். అయినప్పటికీ నెహెమయా దేశము పట్ల శ్రద్ధ కలిగిన వానిగా ఉన్నాడు. நீங்க எந்த இடத்துக்கு வேணும்னாலும் போகலாம், మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, எப்படி வேணும்னாலும் இருக்கலாம், మీరు ఎలాగైనా ఉండొచ్చు. ஆனா உங்களுக்கென கர்த்தர் கொடுத்திருக்கிற அந்த இடத்தின் ஊழியத்தின் மேல உங்கள் கவனம் இருக்க కానీ வேண்டும். దేవుడు మీ కొరకు ఏ స్థలాన్నైతే ఏర్పాటు చేశాడో, ఏ స్థలములో ఉండి మీరు పరిచర్య చేస్తున్నారో ఆ స్థలము పైన మీ దృష్టి అంతా ఉండాలి, అక్కడ ప్రయాసపడాలి. உங்களுக்கு ஒரு எல்லை இருக்க வேண்டும், మీకంటూ ఒక సరిహద్దు ఉండాలి. அந்த எல்லையை சுற்றி வருகிற பழக்கம் உங்களுக்கு இருக்க வேண்டும். ఆ సరిహద్దులు చుట్టూ తిరిగి వచ్చే అలవాటు మీకు ఉండాలి. அந்த எல்லையை குறித்த தகவல் உங்களிடத்தில் இருக்க வேண்டும். మీ సరిహద్దులను గూర్చిన సమాచారము ఎప్పుడూ కూడా మీ యొద్ద ఉండాలి. இன்னைக்கு அதெல்லாம் விட்டுறோம். ఈ రోజు అవన్నీ వదిలేస్తున్నాం. ஒரு ஊழியத்துக்கு ஒரு ஊழியம் போட்டி போடுகிற சூழ்நிலை இன்னைக்கு இருக்குது. ఈ రోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక పరిచర్య ఇంకొక పరిచర్యతో పోటీ పడే పరిస్థితులు ఏర్పడిపోయాయి. ఎజ్రావుల 6వ అధికారం 6వ వచనం நீங்க பாத்தீங்கன்னா, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆలయం కట్టబడి ప్రతిష్ఠ పనినబోదు, ఆ దేవాలయము కట్టబడి ప్రతిష్ఠించినప్పుడు అంగే సంతోషం ఉండానుచా. అక్కడ ఏం కలిగింది అంటే సంతోషము కలిగింది. అంగే எழுதும்போது இப்படியா எழுதி இருக்கு, and also dedication of this house of God with joy. 6:6 ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే అక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే దేవుని మందిరము యొక్క పని జరిగిన తరువాత ఆ మందిరమును బట్టి వారు ఎంతగానో సంతోషించారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. 16వ వచనము, అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొంది తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి అనే మాటను మనం చదువుతున్నాం. ఆనందం, సంతోషం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆనందము, సంతోషముతో ప్రతిష్ఠించిరి. ఇంగే ఒక సంతోషం వరం, ఇక్కడ ఒక సంతోషము కలుగుతుంది. రెండవది అంగే నంది పాడల్, నంది థ్యాంక్స్ గివింగ్ ఇరుకు. రెండవది అక్కడ ఏముంటుంది అంటే స్తోత్ర గీతములు, కృతజ్ఞతా పాటలు అక్కడ ఉంటాయి. మూడవది అంగే పాడల్ ఇరుకు. మూడవదిగా ఏముంటుంది అంటే పాటలు, కీర్తనలు ఉంటాయి. విత్ జాయ్, విత్ థ్యాంక్స్ గివింగ్. స్తోత్ర గానములు అక్కడ ఉంటాయి. విత్ సింగింగ్, స్తోత్ర గానములు. ఆమేన్, ఆమేన్. நீங்க நல்லா கவனிக்கணும், మీరు జాగ్రత్తగా వినాలండి. நீங்க உங்க வீடுகளிலேயும் நடக்கும் போதும் போகும் போதும் வரும்போதும் ஆலயத்திலையும் உங்க பாடல்கள் உங்கள் வாயிலே வருகிறதா அப்படி யோசிக்கணும். ఏమండి, మీరు ఇంటిలో ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మందిరములో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ నోట నుండి దేవుని పాటలు, స్తోత్ర గానములు వచ్చుచున్నాయా లేదా అనేది ఆలోచన చేయాలి. அப்ப உங்களுக்குள்ள அந்த சந்தோஷம் வந்திருந்தாதான், அந்த நன்றி உணர்வு வந்திருந்தாதான் உங்க வாயிலிருந்து పాటు వరం, இல்லைன்னா ఏదో కడమైకి పాడువீங்க. ఏమండి, మీ హృదయములో మొదట సంతోషము కలిగితేనే, రెండవది కృతజ్ఞతా హృదయం మీలో ఉంటేనే మీ నోటి నుండి గీతాలు, పాటలు అనేవి వస్తాయి. లేని పక్షములో ఏదో పాడాలి గనుక పాడతారు గాని సంతోషంగా స్తోత్ర గానములు అనేవి మీ నోట నుండి రానే రావు. எனவே நீங்க கொஞ்சம் கவனமா கவனிக்கணும். కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ஆண்டவர் இந்த நாளிலே உங்களுக்கு அப்படிப்பட்ட வாய்ப்பை உண்டாக்கி தருவாராக. ఈ రోజు ప్రభువు ఈ రోజు అటువంటి స్థితి, అటువంటి అవకాశం మీ అందరికీ కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. సో இப்ப நீங்க பாத்தீங்க அப்படின்னா, మీరు గమనించినట్లయితే அங்க 2 நாளாகமம் 35వ అధికారం 15వ వచనం, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను, ఆసాపు హేమానులను, రాజునకు దీర్ఘదర్శియగు యోదూతును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయుల కొరకు వారి కొరకు సిద్ధపరిచిరి. இங்க நீங்க பாத்தீங்க அப்படின்னா, அந்த பின்பகுதியில, நடுப்பகுதியில அவர்கள் தங்கள் ஊழியங்களை விட்டு விலகாதிருந்தார்கள். ఇక్కడ మీరు గమనించినట్లయితే వారు తమ యొక్క
పనులను లేదా పరిచర్యలను విడిచిపెట్టకుండా ఉండిరి అని ఉంది. சோ இங்க நீங்க இத நல்ல கவனமா கவனிக்கணும். మీరు జాగ్రత్తగా వినండి. தங்கள் ஊழியத்தை விட்டு விலக கூடாது இருந்தது. వారి చేతి పనులను విడిచి అవతలికి పోకుండునట్లు అనగా వారి పరిచర్యలను విడిచి అవతలికి పోలేదు అని అర్థం. இன்னைக்கு நிறைய பேர் தங்கள் ஊழியங்களை விட்டுட்டு எங்கேயாவது போயிடுறாங்க. ఈ రోజు వారి యొక్క పరిచర్యలను విడిచిపెట్టి అనేక మంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. நீங்கள் இரண்டாவதாய் உங்கள் ஊழியத்தை விட்டு நீங்கள் விலகாமல் இருக்கணும். రెండవదిగా ఏం చెప్తున్నాము అంటే మీ పరిచర్యను విడిచి మీరు అవతలికి పోకూడదు. எந்த சூழ்நிலையும் உங்களை ஊழியத்தை விட்டு பிரிக்க கூடாது. ఎటువంటి పరిస్థితుల్లోనైనాను మీ పరిచర్య విడిచిపెట్టి మిమ్మల్ని అవతలికి తీసుకునే పోయే విధంగా చేయకూడదు. கர்த்தர் உங்களை ஊழியத்துக்கு அழைத்தது உண்மையானால், దేవుడు మిమ్మును పరిచర్యకు పిలుచుకున్నది నిజమైతే, அழைத்த இடத்துல வச்சு உங்களை ஆசీర్వదిப்பார். మిమ్మును పిలుచుకున్న స్థలమందు ఉంచి దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. ஆமென், ఆమేన్. ஒருவன் கர்த்தருக்கு ஊழியம் செய்தா ఒకడు அவனுடைய தேவைகள் எல்லாவற்றையும் கர்த்தர் சந்திப்பார். ఒకడు దేవునికి పరిచర్య చేస్తే అతని యొక్క అవసరతలన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ஒருவேளை பற்றாக்குறை இருக்கிறது போல ஒரு மாயை தோற்றம் உண்டாகும். ఒకవేళ నీకు కొదువ ఉన్నట్లు లేమి ఉన్నట్లు ఒక 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 మేఘము వలె ఒక మాయ ఆలోచన నీకు కలగొచ్చు. ஆரம்ப நாள் ஊழியத்துல எனக்கு ஊழியத்திற்கு அனுப்பின ஊழியர் திடீர்னு எனக்கு கொடுத்த அந்த ஸ்டெஃபன் 1500 ரூபாய் கொடுப்பாங்க, அதை நிப்பாட்டிட்டாங்க. చూడండి, అంటే నేను పరిచర్య ప్రారంభించిన దినాల్లో పరిచర్య చేస్తూ ఉండగా నాకు కొంత జీతం ఇచ్చేవారు, స్టైఫండ్ లాంటిది 1500 రూపాయలు ఇచ్చేవారు. కానీ అది ఇవ్వటం ఆపేశారు. அது அந்த நான் చర్చికి వాడకకి எடுத்திருந்த அந்த வீட்டினுடைய వాடகை. ఆ డబ్బులు ఎందుకు ఇచ్చేవారు అంటే నేను మందిరానికి అంటే చర్చి నడిపించడానికి ఒక అద్దెంటిని తీసుకున్నాను, దానికి అద్దె చెల్లించడానికి ఇచ్చేవారు. அப்படி கிடைச்சாதான் சாப்பாடு. అలా డబ్బులు వస్తేనే నాకు ఆహారం ఉండేది, இல்லைன்னா இல்ல. లేదా ఇక్కడ తినడానికి తిండి ఉండేది కాదు. புரியுதா? ஏன்னா அந்த 1500 வாங்கி வாடகை கொடுத்துருவோம். ఎందుకంటే 1500 తీసుకొని ఆ అద్దె చెల్లించేసేవాడిని. కరెంట్ நாங்க தான் கட்டிக்கணும். కరెంటు బిల్లు నేనే కట్టుకోవాలి. வேற வாட்டர் பில் நாங்க தான் கட்டிக்கணும். నీళ్ల కొలాయి బిల్లు నేనే కట్టుకోవాలి. அங்க இருக்கக்கூடிய சாப்பாடை நான் தான் பாத்துக்கணும். అక్కడ ఉన్నప్పుడు తినడానికి ఆహారం అన్ని నేనే చూసుకోవాలి. ஊழியத்துக்கு உள்ள அந்த தேவைகளை நான் தான் பாத்துக்கணும். పరిచర్యకు అవసరమైన అవసరతలన్నిటినీ కూడా నేనే తీర్చుకోవాలి. நான் ஊழியத்துக்கு அழைக்கப்பட்டு வீட்டை விட்டு வெளியில வந்துட்டேன். నేను పరిచర్య కొరకు పిలవబడి నా ఇంటిని వదిలి నేను బయటకు వచ్చేసాను. எனக்கு பயிற்சி நாட்களில 150 ரூபாய் கொடுத்தாங்க. నాకు శిక్షణా సమయములో 150 రూపాయలు నా చేతికి ఇచ్చేవారు. ஒரு இடத்துல ஊழியத்துக்கு அப்பாயின்ட் பண்ண பின்னாடி 1500 రూపాய் கொடுத்தாங்க. అయితే ఒక చోట సంఘాన్ని నడిపించడానికి నన్ను ఏర్పాటు చేసినప్పుడు 1500 రూపాయలు ప్రతి నెల నాకు పంపేవారు. ஊழியத்துக்கு வர்றதுக்கு முன்னாடி நான் 1.5 లక్ష రూపాయలు சம்பளம் வாங்கிட்டு இருந்தேன். కానీ పరిచర్యలోకి రావడానికి ముందు 1,50,000 జీతం నాకు వచ్చేది. அந்த வேலையை விட்டுட்டு முழு நேரம் ஊழியத்திற்கு வந்தபோது ఆ పనంతటిని కూడా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి సంపూర్ణ సేవలోకి నేను వచ్చినప్పుడు அந்த சூழ்நிலை தலைகீழ மாறிடுச்சு. అక్కడ పరిస్థితులన్నీ కూడా తలక్రిందులుగా మారిపోయాయి. ஆண்டவர் கொடுத்தாதான், దేవుడిస్తేనే அப்படிப்பட்ட ஒரு சூழ்நிலையில ஊழியம் செய்ய வந்தேன். అటువంటి ఒక పరిస్థితులలో పరిచర్య చేయడానికి వచ్చాను. அந்த ஊழிய ஸ்தலத்தை விட்டு நான் விலகல. అయితే ఆ పరిచర్య స్థలాన్ని విడిచిపెట్టి నేను అవతలికి పోలేదు. சாப்பாடு இருந்தாலும் இல்லாட்டியும் அந்த இடத்திலேயே இருப்பேன். తినడానికి తిండి ఉన్నా లేకపోయినా అదే స్థలములో ఉండేవాణ్ణి. 3 மாத காலம் வரையிலும் அந்த இடத்துல ஒரு விசுவாசி கூட இல்லை. 3 నెలల వరకు ఆ స్థలమందు ఒక్క విశ్వాసి కూడా రాలేదు. எனக்கு வேலை காலையில அதிகாலையில எந்திரிச்சு அந்த ஊரை சுத்தி 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 ஜெபம் பண்றதுதான், prayer walking. నా పనేంటో తెలుసా? ఉదయకాలము లేచి ఉదయమునే ఆ ఊరంతా కూడా తిరిగి వస్తూ అంటే ప్రార్థనతో అలా తిరుగుతూ ఉండేవాడిని, ప్రార్థిస్తూ ఆ ఊరంతా. சாப்பாடுக்கெல்லாம் என்ன பண்ணிருப்பேன்னு கொஞ்சம் யோசிச்சு பாருங்க. మరి తినడానికి తిండి కోసం ఏం చేసేవాడిని ఆలోచన చేయండి. அப்படிப்பட்ட ஒரு சூழ்நிலை, అటువంటి పరిస్థితులు அந்த ஊழியத்தை தலைகீழாய் மாற்றினார் கர்த்தர். కానీ దేవుడు ఆ పరిచర్యను తలక్రిందులుగా చేశాడు. ஏன்னா அந்த இடத்தை விட்டு நான் விலகிறதே இல்ல. ఎందుకంటే నా పరిచర్య స్థలాన్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. அந்த இடத்தை சுற்றி இருக்கிற கிராமங்கள் పట్టణங்கள் எல்லா இடத்துக்கும் ట్రాక్స్ ஊழியம், సువిశేష ஊழிయం పోయిటే இருப்பேன். ఆ ఊరికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి వెళ్లేవాడిని, కరపత్రాలను పంచేవాడిని, సువార్త పరిచర్య చేసేవాడిని, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో పరిచర్య చేసేవాడిని. இன்னைக்கு எனக்கு கீழே 790 திருச்சபைகள் இருக்கு. ఈ రోజు నా ఆధ్వర్యములో నా దగ్గర 790 సంఘాలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. కర్తర్ విడుగరవర్ అల్ల. దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. அதுக்கு நிறைய முறைகள் இருக்கு.
అయితే కొన్ని పద్ధతులు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి, நிறைய ஒழுங்குகள் இருக்கு. అనేకమైన క్రమాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. இப்ப நம்மட்ட என்ன பிரச்சனைனா, అయితే మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే அந்த ஒழுங்குகளை பின்பற்றுகிறது இல்லை. మనము ఆ క్రమమును పద్ధతిని పాటించము. நீங்கள் இருக்கிற ஸ்தாபனத்திற்கு உண்மையா இருக்க வேண்டும். మీరు ఏ సంస్థలో ఉన్నారో ఆ సంస్థకు నమ్మకంగా ఉండాలి. ஆமென் ఆమేన్. கொஞ்சம் ஊழியக்காரர் ஆகி அந்த பாஸ்டர் அப்படிங்கிற பேர் வந்த உடனே அந்த ரெவரண்ட்ங்கிற பேரு பக்கத்துல ஏதாவது ஒரு பேர் ஓட்டிக்கிட்ட பின்னாடி பாத்தீங்க அப்படின்னா அவங்கள தவிர மத்த யாருக்கும் ஒண்ணும் தெரியாதுங்கிற ஒரு ఫీలింగ్ வந்துருவாங்க. అయితే కొంచెం సేవకునిగా మారి ఒక పాస్టర్ అయిన తర్వాత, పాస్టర్ పక్కన రెవరెండ్ వచ్చిన తర్వాత, కొన్ని బిరుదులు మనం అతికించుకున్న తర్వాత ఎలాంటి ఆలోచన వచ్చేస్తుంది అంటే, ఇక మొత్తం నాకే తెలుసు, నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అనే ఒక తలబిరుసు మనకు వచ్చేస్తూ ఉంటుంది. அப்படிப்பட்ட எண்ணம் ஒரு நாளும் வந்துடக்கூடாது. అయితే అటువంటి ఆలోచన ఏ రోజు మనలో కలగకూడదు. உங்களுடைய தலைமையோடு நீங்கள் தொடர்புல இருக்க வேண்டும். మీ యొక్క నాయకునితో మీరు ఎప్పుడు కూడా సంప్రదింపులు చేయాలి, వారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఉండాలి. உங்க ஊழிய காரியங்களை தெரியப்படுத்தணும். మీ యొక్క సేవకులకు ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉండాలి. எதிர்பார்த்தில்லை ఆయన ఏదో చేస్తాడు అని ఎదురు చూచి కాదు. இதுவரையிலும் என்னுடைய தலைவர்களிடத்திலிருந்து எந்த இதுவும் நான் வாங்கல. అయితే ఇప్పటి వరకు మా నాయకుల యొద్ద నుండి నేను ఏదీ కూడా తీసుకోలేదు. ஊழியத்திற்கு வந்து 3 மாதம் வரலாம் 1500 ரூபாய் கொடுத்தாங்க. ఏమండి, పరిచర్యకు వచ్చిన 3 నెలల వరకు 1500 రూపాయలు ఇచ్చారు. அதோட எனக்கு சம்பளம் முடிஞ்சிச்சு. అక్కడతో అయిపోయింది ఆ 3 సంవత్సరాల తర్వాత. அதுக்கப்புறம் என் தகப்பனாகிய தேவனே என்னை போஷித்து வருகிறார். ఆ తరువాత నుండి నా తండ్రి అయిన దేవుడే నన్ను పోషిస్తూ వచ్చాడు. அவரே என் தேவைகளை சந்தித்து வருகிறார். ఆయనే నా అవసరతలన్నీ కూడా తీర్చాడు. நான் எந்த நிறுவனத்தையும் போய் இதுவரையிலும் டொனேஷன் கேட்டதில்லை. నేను ఏ సంస్థ యొద్దకు వెళ్లి నాకు కానుకలు ఇవ్వండి, నాకు చందా ఇవ్వండి అడిగింది లేదు. ఆరంభకాల ఊழிయத்துல చర్చికి ఇடம் వాంగறதற்கு సందా రిసిప్ట్ ஒன்னு అడిచాను. ప్రారంభ రోజుల్లో మందిరము కోసం స్థలం కొనడానికి ఒక చందా రిసిప్ట్ కొట్టాను. ఆండవర్ కేటారు, ఎన్నే నంబరియా ఇద కొడుక పోற మక్కల నంబరియా అని కేటారు. ఆ యొక్క రిసిప్ట్ పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత ప్రభు అడిగారు, ఏమయ్యా నువ్వు నన్ను నమ్ముతున్నావా లేకపోతే ప్రజలు డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తున్నావా అని అడిగారు. அப்படியே கட்டி தூக்கி மேல போட்டேன். వెంటనే ఆ రిసిప్ట్ పుస్తకాలన్నిటినీ కూడా కట్టేసి పైన పడేశాను. இன்னைக்கு வரையிலும் ఈ రోజు వరకు எனக்கு డొనేషన్ கொடுங்க, நான் బిల్డింగ్ కట్టணும்னு யாருக்கிட்டையும் கேட்டதில்லை. మందిరం కట్టాలండి, పలానా బిల్డింగ్ కట్టాలండి, మాకు కానుకలు పంపండి అని ఎవరిని అడిగింది లేదు. ఆమేన్ ఆమేన్. புரியுதா? అర్థమవుతుందా? எந்த డొనేషన్ கேட்கிறது கிடையாது. ఏ డొనేషన్ అడిగేది లేదు. என் தேவைகளை தேவனே எனக்கு சந்திக்கிறார். నా అవసరతలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. ஒன்னே கேட்க கூடாது, நீங்க வளர்ந்துட்டீங்க நாங்க ஆரம்பத்துல இருக்கிறோம் அப்படின்னு. వెంటనే మీరు నన్ను అడగకూడదు, మీరు బాగా ఎదిగారండి మేము ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము కదా అని మీరు నన్ను అడగకూడదు. ஆரம்பத்துல இருக்கிற சூழ்நிலையும் சரி, இன்னைக்கும் சரி, அதே సూழ்நிலையில இருக்கிறதற்கு கர்த்தர் எனக்கு உதவி செய்திருக்கிறார். ప్రారంభములో ఉన్న పరిస్థితులైనా సరే, ఇప్పుడున్న పరిస్థితులైనా సరే, పరిస్థితులు ఎలాగున్నా ఒకే విధంగా ఉండడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అపోస్తలர்கள் சொன்னது மாதிரிதான். అపోస్తలులు చెప్పిన ప్రకారమే. வெள்ளியும் பொன்னும் என்னிடத்தில் இல்லை, వెండి బంగారములు నా యొద్ద లేవు. ఆమేన్ ఆమేన్. அவருடைய பாதத்துல கொண்டு வந்து வச்சாங்க. ఆయన పాదము యొద్ద తీసుకొచ్చి పెట్టారు. ஆனா அதை அவர்கள் தனக்கென வைத்துக் கொள்ளவில்லை. కానీ వారు తమ కోసం వాటిని పెట్టుకోలేదు. இன்னைக்கு வரலும் ஆண்டவர் அப்படி இருக்கதான் உதவி செய்திருக்கிறார். ఈ రోజు వరకు దేవుడు అలాగునే ఉండడానికి సహాయము చేశాడు. இப்ப புரியுதா? అర్థమవుతుందా? இப்ப பாருங்க, చూడండి, நெகேமியாவின் நாட்களிலே నెహెమియా దినములలో அவன் சொன்ன அவன் செய்த வேலைகளை கிரிட்டிசைஸ் பண்றதுக்குன்னு ஒரு கூட்டம் இருந்துச்சு. నెహెమియా చేస్తున్న పనులను విమర్శించడానికే ఒక గుంపు ఉంది. நீங்க நெகேமியா 4வது அதிகாரம் 4வது வசனத்தின் பக்கமாய் திருப்பி வாசித்து பாருங்களேன். నెహెమియా గ్రంథము 4 వాసింగ 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదివినట్లయితే, మరియు అమోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవుననెను. హల్లెలూయా, హల్లెలూయా. இங்க பாருங்க, if even a fox goes upon it, he will break down their stones wall. அப்படி சொல்றார். ఏమంటున్నాడు అంటే, ఒక నక్క ఎగిరి ఆ రాతి గోడ మీద పడితే ఆ గోడ కూలిపోతుంది అని అంటూ ఉన్నాడు. అని சொல்ல அவங்க எதை கட்டுறாங்களோ వారు ఏదైతే కడుతున్నారో அதுல ஒரு நரி ஏறி போனா போதும். వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎక్కితే చాలు. ఆమేన్, ఆమేన్. ஆனா அந்த அலங்கத்தை அதற்காக அவன் நிப்பாட்டல.
కానీ వారు అన్న మాటను చూచి వెంటనే నెహెమీయా గోడ కట్టడం ఆపేలేదు. அதை சொல்லிக்கிட்டே இருந்தாங்க. ఒక పక్క వారు చెప్తూనే ఉన్నారు, ఇలా అంటూనే ఉన్నారు. అమ్మోనియన్ ఆగియ తోబియావుకు వేలయే அதுதான். అమోనీయుడైన టోబియాకు పనే అది. புரியுதா? అర్థమవుతుందా? அவன் எங்கே தூரமா நின்னு சொல்ல, పక్కத்தில் నిன்று. వాడు ఎక్కడో దూరంగా నిలబడి ఈ మాట అనడం లేదు, పక్కనే నిలబడి ఈ మాట అంటూ ఉన్నాడు. எங்கே தூரமா சொல்லல, ఎక్కడో దూరంగా ఉండి ఈ మాట చెప్పడంలా. உங்கள் ஊழியத்தை குறை பேசுகிறவங்க எங்க இருப்பாங்க தெரியுமா? మీ పరిచర్య మీద విమర్శలు చేసేవారు ఎక్కడుంటారో తెలుసా? உங்க పక్కத்துல தான் இருப்பாங்க. మీ పక్కనే ఉంటారు. அது உங்க குடும்பத்தாரா இருக்கலாம், உங்களுடைய உறவினர்களா இருக்கலாம், உங்க நண்பர்களா இருக்கலாம், உங்க ஊருக்காரங்களா இருக்கலாம். ఒకవేళ వారు మీ కుటుంబములో సభ్యునిగా ఉండొచ్చు, మీ బంధువులలో ఒకరై ఉండొచ్చు, మీ స్నేహితుడై ఉండొచ్చు, లేకపోతే మీ పక్కన ఉన్నవాడై ఉండొచ్చు. அவர்கள் பக்கத்தில் நின்று పక్కనే నిలబడి அவர்கள் கட்டினாலும் என்ன, వారు కట్టిన దానిపైకి இவங்க கட்ட ஆரம்பிச்சுட்டாங்க. వీరు కట్టడం ప్రారంభించారు. இவங்களோட ஒரு கூட்டம் சேர்ந்துட்டாங்க. వీరితో పాటు ఒక గుంపు కలిసి పని చేస్తూ ఉంది. நீங்க 3வது அதிகாரம் வாட்ச் பார்த்தீங்கன்னா யார் யார் எந்தெந்த பகுதிகளை கட்டிக்கிட்டே வந்தாங்கன்னு அங்க எழுதப்பட்டிருக்கு. మీరు 3వ అధ్యాయాన్ని చదివితే ఎవరెవరు అంటే ఏ గుంపు వారు ఎక్కడ ప్రాకారములు కడుతున్నారు అనే వివరాలు మీకు తెలుస్తాయి. இப்ப நீங்க ஊழியத்துக்கு ஒரு ஊருக்கு போன உடனே, సరే ఇప్పుడు సేవ కోసం పరిచర్య కోసం ఒక ఊరికి మీరు వెళితే அங்க இருக்கிற ஜனங்கள் ஆசீர்வதிக்கப்படுகிறது சில பேருக்கு பிடிக்காது. అక్కడున్న ప్రజలు ఆశీర్వదించబడడం కొంతమందికి ఇష్టముండదు, వారు ఓర్చుకోలేరు. சாத்தானுக்கும் பிடிக்காது, சாத்தானை சார்ந்த ஜனங்களுக்கும் பிடிக்காது. సాతానుకు ఇష్టముండదు, సాతానుని వెంబడించే వారికి ఆశీర్వదించబడడం ఇష్టముండదు. இப்ப புரியுதா? అర్థమవుతుందా? இப்ப உங்கள்ட்ட சொல்லும், அந்த நபர்கள்ட்ட தனித்தனியா பேச ஆரம்பிப்பாங்க. వీళ్ళేం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఒంటరిగా మాట్లాడడం ప్రారంభిస్తారు. உங்க కాదుబడ சில துர்ச்செய்திகளை சொல்லுவாங்க, దూషణ వార్తகளை சொல்லுவாங்க. అంటే మీ చెవిలో పడే విధంగా దూషిస్తూ ఉంటారు, ఆ చెడు సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటారు. நீங்க அப்படியே நீங்க வாசிச்சீங்கன்னா 12வது அதிகாரம் வந்துருங்க. అలా మీరు చదువుకుంటూ 12వ అధ్యాయానికి వస్తే அதுல 31வது వచనத்தை படிங்களேன். 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివినట్లయితే 12వ అధ్యాయం 31వ వచనం அங்க சொல்லும்போது சொல்லிருக்கு, అక్కడ ఏం చెప్పబడింది అంటే, அங்க நரி ஏறினா உடைஞ்சு போகும்னு சொன்ன వాలుல ఏమండి ఒక నక్క ఎక్కితే ఈ గోడ కూలిపోతుందేమో అని చెప్పిన అదే నోరు அதை கட்டி முடித்த போது, பிரதிஷ்டையின் போது, ఆ ప్రాకారములు కట్టేసిన తరువాత ప్రతిష్ఠ దినమందు அங்க பாருங்க, நான் யூதாவின் பிரபுக்களை அலங்கத்தின் மேல் ஏற பண்ணி. అక్కడ ఏమనుంటుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది, అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదకి తోడుకొని వచ్చి. ఆమేన్ ఆమేన్. அந்த நரி ஏறினா உடைஞ்சிரும் சொல்ற இடத்துல ఒక యూదాவில் இருக்கக்கூடிய பிரபுக்களை எல்லாம் அழைத்து அதுல ஏற்றி விட்டானா. ఒక నక్క గోడ మీదకి ఎక్కితే గోడ కూలిపోద్ది అన్నవాడు ఇప్పుడు ఏమైందంట, యూదుల ప్రధానులందరూ కూడా ఆ ప్రాకారము మీదకు ఎక్కారు. நீங்க நல்லா కవనమా கவனிக்கணும், మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. అங்க சொல்லுங்க, I brought the leader of Judah upon the wall. నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకి తోడుకొని వచ్చి తిని అంటున్నాడు. இப்ப அதோட நிறுத்தல, అక్కడతో ఆపలేదండి. அதுல தொடர்ச்சியா சொல்றாரு பாருங்க, and appointed to Lord's thanksgiving choirs. స్తోత్ర గీతములు పాడు వారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. அங்க சொல்லும்போது சொல்லி இருக்குது, appointed to large, அதிகமான. இப்ப பாருங்க 2 ரோவா జెంట్స్ இந்த పక్కన ஒரு பெரிய రో, இந்த పక్కన ஒரு பெரிய రో ఉక్కర్కిరింగిల్ల. ఏమంటే 2 గొప్ప సమూహములు అని చెప్పినప్పుడు పురుషులందరూ కూడా ఒక గొప్ప సమూహముగా కూర్చున్నారు, స్త్రీలందరూ కూడా ఒక గొప్ప సమూహముగా కూర్చున్నారు కదా, 2 వరుసల్లో అలాగా. இப்ப இந்த 2 கூட்டத்தாரையும் ఇప్పుడు ఈ 2 గుంపుల వారిని அந்த వాల్ல ஏத்தி விட்டுட்டாரு. ఏం చేశాడంట, ఆ గోడ మీదకి ఎక్కిచ్చేశాడు. ఎదకి పాడల్ పాడుகிறதுக்கு, నంది சொல்லி పాడుறதுக்கு. ఎందుకు ఆ ప్రాకారముల మీదకి ఎక్కిచ్చాడు అంట, గొప్ప స్తోత్ర గీతములు పాడుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు ఎక్కించాడు. நான் படிக்கும்போது இப்படியா படிச்சேன், நெகேமியா ரொம்ப நக்கலான ஆளா இருப்பாரு போல இருக்கு. அப்படி నేను చదివినప్పుడు అనుకున్నాను, నెహెమియా మహా ఎగతాళి చేసేవాడేమో అనుకున్నాను. அவன் சொன்னா நரி ஏறினா உடைஞ்சிரும் அப்படின்னு. ఈ టోబియా ఏమన్నాడు, ఒకవేళ ఈ గోడ మీదకు నక్కెక్కితే
గోడ కూలిపోద్దేమో. ஆனா கட்டி முடிச்சிட்டு కానీ ప్రాకారములు కట్టి ముగించిన తరువాత பிரபுக்களை ஏத்தி விடுறான். ఏం చేస్తున్నాడు? యూదుల ప్రధానులందరినీ కూడా ఎక్కించాడు. ரெண்டு நன்றி சொல்லக்கூடிய மிகப்பெரிய தேங்க்ஸ் கிவிங் சொல்லக்கூடிய மிகப்பெரிய குழுவை అపాయింట్ பண்ணி அதுல ஏத்தி விட்டானா. తర్వాత ఏం చేశాడు? స్తోత్ర గీతములు పాడుట కొరకు 2 గొప్ప సమూహములను ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ ప్రాకారముల మీదకు ఎక్కించాడు. இன்னைக்கு நிறைய பேர் சொல்லுவாங்க இந்தியா இயேசுவுக்கு இல்லை அப்படி சொல்றாங்க. ఈనాడు అనేక మంది అంటూ ఉంటారు భారతదేశము యేసునకు సొంతము కాదు అంటారు. இது வேறு మతத்திற்கு சொந்தமில்லை அப்படி சொல்றாங்க. ఈ భారతదేశము అనేది వేరొక మతానికి సొంతము కాదు అంటారు. நான் சொல்றேன் இயேசுவுக்கு சொந்தம். నేనంటాను ఈ దేశము యేసునకు సొంతము. ఊర్లో నీ ఊழிయం చేయకూడదని சொன்னா అங்கதான் செய்யணும். ఈ ఊర్లో నీవు పరిచర్య చేయకూడదు అని ఎవరైనా అంటే నువ్వు అక్కడే పరిచర్య చేయాలి. இங்க வளராது, இதை விட்டு ஓடிரு, இங்க யாரும் இயேசுவை ஏற்றுக்கொள்ள மாட்டாங்கன்னு சொன்னா అங்கதான் ఊழிయం చేయணும். నువ్వు ఇక్కడ అభివృద్ధి చెందవు, ఇక్కడ ఎవరు యేసుని అంగీకరించరు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవంటే నువ్వు అక్కడే పరిచర్య చేయాలి. நான் ஊழியத்திற்கு முதலாய் அப்பாயிண்ட் பண்ணப்பட்ட இடமே எல்லா స్థాపనங்களால் ఒదుக்கப்பட்ட ஒரு ఊరు. ఏమండి, నేను పరిచర్య కోసము మొట్టమొదటిగా ఏ ఊరికైతే వెళ్ళానో ఆ ఊరు ఎటువంటి ఊరు అంటే అన్ని సంస్థలు కూడా ఆ ఊరుని వదిలేశారు. ఈ ఊరు పనికిరాదు అని అందరూ వదిలేసిన ఊరు. యేసుவை ఎదిర్కిற ఎదిర్పిన్ ఇయக்கங்கள் இருக்கிற ஒரு ఊరు. యేసును వ్యతిరేకించే వ్యతిరేక శక్తులు అటువంటి సంస్థలు ఉన్న ఊరు. அப்படிப்பட்ட ஒரு இடத்திற்கு தான் நான் போனேன். అటువంటి ఒక ఊరికే, అటువంటి ఒక స్థలానికే నేను పరిచర్యకు వెళ్ళాను. அந்த ஊர்ல ஊழியம் செய்யக்கூடாதுன்னு 2002வது வருஷம் ஒரு மதவாத இயக்கம் அடிச்சு நடு ரோட்ல செத்து போனேன்னு என்னை போட்டுட்டு போயிருந்தாங்க. ఆ ఊరిలో నేను పరిచర్య చేయకూడదు అని నన్ను అడ్డగించి నన్ను కొట్టి నడి రోడ్డు మీద నన్ను చితకబాది నేను చనిపోయాను అనుకొని నన్ను వదిలేసి వెళ్లిపోయారు ఆ గుంపు. మరుతువమనేల సెత్తుటేను పోట్టాంగ. అలాగే వైద్యులు కూడా నేను చనిపోయాను అని ఆమోదించేశారు. కర్తర్ మறுபடி என்னை எழுப்பினார். కానీ దేవుడు మరలా నన్ను లేపాడు. అదే ఊరుకు మறுபடி పోనేన్. మరలా అదే ఊరికి నేను వెళ్ళాను. அதே ஊர்ல தான் ஊழியம் செஞ்சேன். అదే ఊరిలో నేను దేవుని పని చేశాను. கர்த்தர் அந்த இடத்திலிருந்து தான் என் ஊழியத்தை ஆண்டவர் வளர்ச்சிக்குள்ளே கொண்டு வந்தார். దేవుడు ఆ ఊరి నుండే నా పరిచర్యను అభివృద్ధిలోనికి నడిపించాడు. இவன் అడిచి கொண்டு போட்டுட்டா ஊழியம் முடிஞ்சிச்சு அப்படி நினைச்சாங்க. వాళ్ళు అనుకున్నారు వీడిని కొట్టి చంపేస్తే పరిచర్య అంతమైపోతుందని. கர்த்தர் அவனை அந்த இடத்திலிருந்து என்னை எழுப்பினார். కానీ దేవుడు అదే స్థలము నుండి నన్ను పైకి లేవనెత్తాడు. மரண பள்ளத்தாக்கில் நடந்தாலும் பொல்லாப்புக்கு பயப்படேன், தேவரீர் என்னோடு கூட இருக்கிறீர், உம்முடைய கோலும் உம்முடைய தடியும் என்னை தேற்றும். గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. கர்த்தர் உங்களை முன்குறித்து கொண்டு போன இடத்திலே ధైర్యமாயிருங்கள். దేవుడు మీ కొరకు ముందుగా నిర్ణయించి తీసుకుని వెళ్ళిన స్థలములో ధైర్యముగా ఉండండి. அந்த இடம் தான் உங்களுக்காக நியமிக்கப்பட்ட இடம். ఆ స్థలమే మీ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలము. நெகேமியா அப்பாயின்மென்ட் பண்ணது மாதிரி டாக்டர் தாமஸ் அவங்க உங்களை அப்பாயின்மென்ட் பண்ணி இருக்கிறாங்க. ఏ విధంగా అయితే నెహెమీయా ఏర్పాటు చేసుకోబడ్డాడో అదే విధంగా డాక్టర్ థామస్ గారు మీ అందరినీ కూడా ఏర్పాటు చేశారు. ఆర్చ్ బిషప్ என்ற மிகப்பெரிய ஒரு பதவியை கர்த்தர் கொடுத்து, ఆర్చ్ బిషప్ అనే ఒక గొప్ప పదవిని దేవుడు వారికి అనుగ్రహించారు. ஊழியர்களை அபிஷேகம் பண்ணக்கூடிய ஆர்டைன் பண்ணக்கூடிய அந்த அதிகாரத்தை அரசாங்கத்திலிருந்து பெற்றுக் கொடுத்து, సేవకులను అభిషేకించగలిగిన ప్రతిష్ఠించగలిగిన ఆ అధికారమును ప్రభుత్వము నుండి వారు పొందుకొని ఉన్నారు. అపాయింట్మెంట్ பண்ணி இருக்கிறாங்க. ఆయన మిమ్మును అపాయింట్ చేశారు. எப்படி நெகேமியா பாடகர்களை அப்பாயின்மெண்ட் பண்ணினாரோ, ఏ విధంగా అయితే నెహెమీయా ఆ గొప్ప సమూహమును పాటలు పాడే వారిని ఏర్పాటు చేశాడో, அதே போல உங்களை இந்த ஆந்திர பிரதேசத்தின் பல பகுதிகளிலே கர்த்தர் உங்களை அப்பாயின்மெண்ட் பண்ணி இருக்கிறார். అదే విధముగా ఈ ఆంధ్ర రాష్ట్రములో పలు ప్రాంతాలలో దేవుడు తన పరిచర్య చేయుట కొరకు మీ అందరినీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. హలో, அந்த இடத்துல நீங்கள் உண்மையாய் இருந்தால், ఆ స్థలములో మీరు నమ్మకముగా ఉంటే கர்த்தர் உங்களை உயர்த்துவார். దేవుడు మిమ్మును హెచ్చిస్తాడు. உங்களை దూషిத்தவர்கள் முன்னாடி அதே இடத்துல உங்களை தலையை நிமிர பண்ணுவார். మిమ్మును ఎవరైతే దూషించారో ఎవరైతే తిట్టారో వారి కళ్ళ ఎదుటే దేవుడు మీ తలలను పైకెత్తుతాడు. దేవుడు మిమ్మును హెచ్చిస్తాడు. ఆమేన్, ఆమేన్. எந்த இடத்துல நான் அடிக்கப்பட்டு செத்து போயிட்டேன்னு போட்டாங்களோ, ఏ స్థలములో అయితే నేను కొట్టబడి నేను చనిపోయాను అని రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళారో அதே இடத்துல இந்த வருடம் பிப்ரவரி மாதம் 11ஆம் தேதி இன்னொரு திருச்சபை அங்க ஆரம்பித்து வச்சிருக்கிறோம். ఇప్పుడు ఇదే స్థలమందు ఫిబ్రవరి నెల 11వ తారీఖున మరొక సంఘాన్ని కట్టి అక్కడ మేము ప్రతిష్ఠ చేశాము. ఆమేన్, ఆమేన్. కర్తర్ ஒரு மனிதனை அழைத்தால் அழைத்ததுதான். దేవుడు ఒక మనుషుణ్ణి పిలుచుకున్నాడు అంటే పిలుచుకున్నట్లే. உங்களுக்கு
தலைவராய் வைத்திருக்கிற அன்பு ஊழியர் டாக்டர் தாமஸ் அண்ணா அவர்களே, మరి మీ అందరికీ దైవజనులు నాయకులుగా ఉన్న మరి డాక్టర్ థామస్ అన్నగారు, அவர்களை கர்த்தர் இந்த ஆந்திர பிரதேசத்துக்கு கொண்டு வந்தார். దేవుడు వారిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు తీసుకుని వచ్చారు. அவங்களுடைய சாட்சி உங்களுக்கு எத்தனை பேருக்கு ஃபுல்லா தெரியும்னு தெரியல. ఆయన సాక్ష్యం మీలో ఎంత మందికి పూర్తిగా తెలుసో నాకు తెలియదు. ஆமென் ఆమేన్. எங்க தமிழ்நாட்டுக்கெல்லாம் இதுக்கு முன்னாடி தெரியாது. இப்பதான் அதை ரெக்கார்டட் వీడియోవా கொண்டு வந்திருக்கிறாங்க ஒரு ఛానల్ మూలమాయ్. తమిళనాడులో కూడా చాలా మందికి తెలియదు ఆయన సాక్ష్యం పూర్తిగా, కానీ ఒక ఛానల్లో పూర్తి సాక్ష్యాన్ని వారు రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయడం జరిగింది. அந்த சாட்சி அநேகரை கட்டுகிறதாய் பலப்படுத்துகிறதாய் மாறப்போகிறது. ఆ సాక్ష్యము అనేకులను బలపరిచేదిగాను జీవితములను పరివర్తనము చేసేదిగా మారబోతుంది. ஆனா அவர் முகத்தை பார்க்கிற பாக்கியத்தை உங்களுக்கு கொடுத்திருக்கிறார். కానీ ఆయన ముఖాన్ని చూడగలిగిన భాగ్యమును దేవుడు మీ అందరికీ ఇచ్చాడు. அவங்களோடு இணைந்து நின்று ஊழியம் ஒரு అనుభవத்தை உங்களுக்கு கொடுத்திருக்கிறார். ఆయనతో కలిసి నిలబడి పని చేయగలిగిన ఒక ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు మీ అందరికీ ఇచ్చారు. எவ்வளவு ஊழியங்கள் இருந்தாலும் அண்ணன் கூட்டா உடனே வந்துருவேனா? ఏమండి, ఎన్ని పరిచర్యలు నాకున్నా అన్నగారు నన్ను పిలిస్తే నేను వెంటనే ఇక్కడికి వస్తాను. ஏன்னா இந்த ஊழியத்தின் மூலம் நானும் ஆசீர்வதிக்கப்பட்டிருக்கிறேன். ఎందుకంటే ఈ పరిచర్యల ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. நான் ஒரு పగదియాய் அப்பப்ப வந்து போகிறவன் தான். నేను అప్పుడప్పుడు మాత్రమే ఒక వచ్చి వెళ్ళేవాడిని. ஆனா உங்களை அந்த ஊழியத்தின் உறுப்பினராய் வைத்திருக்கிறார். కానీ మిమ్మును ఈ పరిచర్యలో భాగస్వాములుగా దేవుడు మిమ్మును ఉంచాడు. నెహెమియా అపాయింట్ பண்ணது மாதிரி you are the appointed pastor, ordained pastor. నెహెమియా ఏ విధంగా అయితే ఏర్పరిచాడో అదే విధంగా మీరందరూ కూడా ఏర్పరచబడిన ప్రతిష్ఠించబడిన కాపరులు, సేవకులై ఉన్నారు. అలంగத்துல ஏறும்போது அந்த தூசணம் சொன்னவர்களுக்கு நீங்கள் சாட்டை அடி கொடுக்கிறது மாதிரி அந்த இடத்துல ஊழியம் செய்யணும். ఏమండి, ఇప్పుడు ఆ ప్రాకారములు ఎక్కినప్పుడు ఎలాగుండాలో తెలుసా? ఎవరైతే దూషించారో, ఎవరైతే హేళన చేశారో వాళ్లకు ఎలాగుండాలి అంటే వారిని తిరిగి కొట్టే విధంగా మీరు ఆ ప్రాంతాల్లో పరిచర్య చేయాలి. రెండవది ఒక ముఖ్యమైన కార్యం, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఊర గురించి நீங்க విచారిక. మీ ఊరు, మీరు ఏ ఊరిలో పరిచర్య చేస్తున్నారో ఆ ఊరి గురించి మీరు తెలుసుకోవాలి, విచారించాలి. உங்க ஊரை குறித்து தூக்கத்துல எழுப்பி கேட்டா கூட செய்தி தகவல் சொல்ல தெரியும். మీరు మధ్య నిద్రలో లేపి అడిగినా, మీ ఊరి గురించి ఏదైనా అడిగినా, మధ్య నిద్రలో లేపి అడిగినా చెప్పగలగాలి. நான் இப்பொழுது ஊழியம் செய்கிற ஊருக்கு வந்த உடனே, నేను ఇప్పుడు పరిచర్య చేస్తున్న ఊరికి రాగానే அந்த தாலுகாவுல உள்ள అత్తన గ్రామங்கள் 234 గ్రామం இருந்துச்சு முன்னாடி. ఆ యొక్క మండలములో ఉన్న గ్రామాలన్నిటికీ నేను వెళ్ళాను. 234 గ్రామాలు ఉన్నాయి ఇంతకు ముందు. தெருவாய் போய் நடந்திருக்கிறேன். నేను వీధికి నడుచుకుంటూ వెళ్ళాను. அங்க இருக்கிற டெலிபோன் போஸ்ட் எண்ணி இருக்கிறேன். అక్కడున్న టెలిఫోన్ పోస్టులు, స్తంభాలను లెక్క పెట్టాను. அங்க இருக்கிற எலக்ட்ரிக் போஸ்ட் எண்ணி இருக்கிறேன். అక్కడున్న ఎలక్ట్రికల్ స్తంభాలను లెక్క పెట్టాను. அங்க இருக்கிற ஸ்கூல்ஸ், அங்க இருக்கக்கூடிய இந்த எல்லா விதமான இந்து கோவில்கள், முஸ்லிம், கிறிஸ்டியன் என்னென்ன இருக்கோ எல்லா டேட்டாஸ் కలెక్షన్ பண்ணிருக்கு. అక్కడున్న స్కూల్స్, కాలేజెస్, అదే విధంగా హైందవ దేవాలయాలు గాని, క్రైస్తవ మందిరాలు గాని, ముస్లిం మసీదులు గాని ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లెక్కపెట్టి నేను ఒక లెక్క తీసుకున్నాను. ఈవెన్ అங்க இருக்கக்கூடிய సారాయ కడాయ కూడా நாங்க కనకెడుతురుకుறோம். అక్కడున్న సారా దుకాణాలు ఎన్ని అనేది కూడా లెక్క పెట్టాము. ఒన్ను విడల, ఒక్కటి కూడా వదలలేదు. ఆమేన్, ఆమేన్. எங்க ஊருக்கு ஒரு டிஎஸ்பி வந்திருந்தார். మా ఊరికి ఒక డిఎస్పి వచ్చారు. அவர் அந்த ஊரை மாற்றி அமைக்கணும்னு விரும்பினார். ఆయన ఆ ఊరంతటిని కూడా మార్చాలి అని ఎంతో ఆశపడ్డాడు. அவர்கள் தகவல்கள் தேடி இருக்கிறாங்க. వారు సమాచారం కోసం వెతుకుతూ ఉన్నారు. அப்ப ஒருத்தர் சொல்லி இருக்கிறாரு, అప్పుడు ఆ ఊర్లో ఒక ఆయన అన్నాడు, நீங்க எந்த వెబ్సైట్ல தேடினாலும் உங்களுக்கு சரியான தகவல் கிடைக்காது. మీరు ఏ వెబ్సైట్ లో వెతికినా సరి అయిన సమాచారం మా ఊరి గురించి మీకు తెలియదు. இங்க ஒரு நடமாடும் వెబ్సైట్ இருக்கு. ఇక్కడ సంచరిస్తున్న ఒక వెబ్సైట్ ఉందండి. அவரை போய் பாத்தீங்கன்னா உங்களுக்கு தகவல் கிடைக்கும்னு சொல்லியிருக்காரு. ఆయన దగ్గరికి వెళ్లి మీరు అడిగితే మీకు కావాల్సిన సమాచారం అంతా దొరుకుతుంది అని ఎవరో ఆ డిఎస్పీకి చెప్పారంట. அவர் தனியா அவரோட காரை எடுத்துட்டு என்னோட இடத்துக்கு வந்துட்டார். ఆయన ఒంటరిగా తన కారులో నా దగ్గరకు వచ్చారు. ஆமென், ఆమేన్. அவ்வளவு தகவலும் கொடுத்த உடனே அவர் எந்திரிச்சு நின்னு இப்படி கும்பிட்டார். ఎంత ఆయనకు కావాల్సిన సమాచారం అంతా నేను ఆ ఊరి గురించి ఇచ్చిన తర్వాత ఆయన లేచి నమస్కరించాడు నాకు. நியூஸ் சேனலுக்கு, வெப்சைட்ஸ்க்கு தெரியாத தகவல்லாம் உங்களுக்கு தெரியுது அப்படி. ఆయన ఏమన్నాడు అంటే వెబ్సైట్ లో లేని సమాచారము, న్యూస్ ఛానల్స్ కూడా తెలియని సమాచారం మీ దగ్గర ఉంది అన్నాడు. బైబిల్ சொல்லுது, బైబిల్ ఏమంటుందంటే యెరూషలేமை குறித்து నెహెమియా
திட்டமாய் விசாரித்து தெரிந்து வைத்தார். యెరూషలేమును గూర్చి నెహెమయ బహు విపులముగా సమాచారం అంతటిని కూడా సేకరించాడు, తెలుసుకున్నాడు. ஆமென். ఆమేన్. அங்க இந்த விசாரிச்சாதான் அங்க இருக்கிற நிலைமைகள் தெரியும். మనము ఎప్పుడైతే ఆ ఊరి గురించి విచారిస్తామో, తెలుసుకుంటామో, అక్కడున్న పరిస్థితులు అనేవి మనకు అర్థమవుతుంది. நெகேமியா 1வது அதிகாரம் 3வது வசனத்துல பாத்தீங்கன்னா, నెహెమయ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివినట్లయితే, யூதேயாவின் நிலைமையை அறியணும் அப்படிங்கிற ஒரு எண்ணத்தோடு அங்கிருந்து வந்த ஜனங்களை விசாரிக்கிற வேலையை செய்தான். నెహెమయ ఆ యూదయా దేశము, యెరూషలేము యొక్క ప్రాకారము లేదా అక్కడున్న పరిస్థితులను గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో అక్కడ నుండి వచ్చిన వారిని విచారించి తెలుసుకుంటున్నాడు. ఆంగ్లத்துல பாத்தீங்கன்னா కన్సర్నింగ్ జెరూసలేం அப்படின்னு இருக்கு. యెరూషలేము యొక్క ప్రాకారములను గూర్చి లేదా యెరూషలేమును గూర్చియు అని అడుగుతున్నాడు. హలో, உங்க ஊழியம் செய்கிற ஊரை குறித்த டீடைல் உங்களுக்கு தெரியுமா? ఏమండి, మీరు పరిచర్య చేస్తున్న ఆ ఊరి యొక్క సమాచారము, వివరాలు మీకు తెలుసా? அங்க இருக்கிற அரசியல் சூழ்நிலைகள் உங்களுக்கு தெரியுமா? అక్కడున్న రాజకీయ పరిస్థితులు మీకు బాగా తెలుసా? அங்க இருக்கிற மத சூழ்நிலைகள் தெரியுமா? అక్కడున్న మతపరమైన పరిస్థితులు మీకు తెలుసా? அங்க இருக்கிற ஜனங்களுடைய விவரம் உங்களுக்கு தெரியுமா? అక్కడున్న ప్రజల యొక్క వివరములు మీకు తెలుసా? இந்த நாள்ல இருந்து நீங்கள் అప్డేట్ பண்ண ఆరంభింగ. ఈ రోజు మొదలుకొని అన్ని విషయములలో కూడా మీరు అప్డేట్ అవ్వాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవశ్యమైన ఒక కార్యం. ఇది చాలా చాలా అవసరమైన ఒక పని. ஊழியருக்கு தெரிய வேண்டிய 3வது కార్యం బైబిల్. ఒక సేవకునికి తెలియవలసిన 3వ అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ சும்மா படிக்க கூடாது. బైబిల్ ని ఏదో పైపైన ఊరకనే చదవకూడదు. బైబిల్ ధ్యానించాలి. బైబిల్ ని ధ్యానించాలి. ఆమేన్. ఆమేన్. బైబిల్ ధ్యానించను. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. నెహెమియా గురించి ఎவ்வளவு நாள் நான் பேசி இருக்கிறேன். నెహెమియాను గురించి ఎన్నో సార్లు నేను బోధించాను. ஆனால் சமீபத்திலே ஒரு திருச்சபையை ஆரம்பிக்கிறதுக்கு போகும்போது கர்த்தர் எனக்கு இதை கற்றுக் கொடுத்தார். కానీ ఈ మధ్య కాలములో ఒక మందిరము యొక్క ప్రతిష్ఠ కొరకు నేను వెళ్ళినప్పుడు ప్రభు ఈ విషయాలను నాకు నేర్పించారు. அந்த பிரதிஷ்டையின் மூலம் தான் அந்த சந்தோஷத்தை கொண்டு வர முடியும். ఆ ప్రతిష్ఠ ద్వారానే సంతోషాన్ని తీసుకురాగలము. ஆமென். ఆమేన్. సో మెడిటేట్, தியானம் பண்ணினாதான் உங்களுக்கு அதுல இருக்கிற ரகசியங்களை தெரிந்து நீங்கள் జనంగలకు ఏత్ర వార్తகளை கொண்டு போக முடியும். కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తేనే అందులో ఉన్న రహస్యాలను మీరు ఎరుగుదురు, ప్రజలకు అవసరమైన మాటలను మీరు ఇవ్వగలరు. ఏదో ఒక ప్రసంగం கொண்டு போகணும் அப்படி இல்ல. ఏదో ఒక ప్రసంగం చేయాలి, దానికోసం చదవాలి అన్నట్లుగా కాదు. జనంగలకు தேவையான అన్ని తగవల్గளையும் நீங்க கொடுக்கிறதுக்கு రెడీగా இருக்கணும். ప్రజలకు అవసరమైన సమాచారం అంతటిని మీరు ఇవ్వడానికి మీరు సిద్ధముగా ఉండాలి. ఎజ్రా కట్టు తేరిన వేద పారగనాயிருந்தானா. ఎజ్రా దేవుని వాక్యాన్ని బహు శ్రేష్టముగా ఎరిగిన వాడిగా, ఒక శాస్త్రిగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. పురియుదా? అర్థమవుతుందా? ரொம்ப கவனமா நீங்க இருக்கணும். కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఎவ்வளவு அளவுக்கு முடிஞ்ச அளவுக்கு நீங்க படிக்கணும். బైబిల్ ని మీకు సాధ్యమైనంత వరకు చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. నెహెమియాவுக்கு వేదం நல்லா தெரியும். ఇప్పుడు నెహెమియాకు దేవుని వాక్యం బాగుగా తెలుసు. ఆలంగத்தை குறித்து அவன் கேள்விப்பட்ட உடனே, ఎప్పుడైతే ప్రాకారములను గూర్చి అతను విన్నాడో அவன் அங்க ஜெபம் பண்றான். వెంటనే అతను ప్రార్థిస్తున్నాడు. என்ன ஜெபம் பண்றான் தெரியுமா? ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? మోషేకు కట్టளையிட்ட వార్తகளை நிறைவேற்றி தாங்க அப்படின்னு ஜெபம் பண்றான். ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, మోషేకి నీవు ఏ మాటలనైతే ఏదైతే ఆజ్ఞాపించావో వాటిని నెరవేర్చుడి అని ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. புரியுதா நான் சொல்றது? అర్థమవుతుందా నేను చెప్పేది? மோசே கிட்ட ஆண்டவர் எப்படி இந்த எருசலேமை காப்பேன் அப்படின்னு சொன்ன வார்த்தைகள் நெகேமியாவுக்கு தெரிந்திருந்தபடினாலே నెహెమియా అప్పుడియాయి జెబం பண்ணினான். ఈ యెరూషలేమును నేను సంరక్షిస్తాను, కాపాడుతాను అని దేవుడు మోషేకి చెప్పాడు కదా. ఆ మోషేకి చెప్పిన మాటలు నెహెమియాకు తెలుసు. నెహెమియా చదివాడు గనుకనే దాన్ని ఎత్తి చూపుతూ ప్రార్థిస్తున్నాడు. உங்களுக்கு బైబిల్ படிச்சாதான், మీరు బైబిల్ చదివితేనే, బాధిக்கப்பட்ட జనங்கள் உங்களிடத்தில் வரும்போது, ఎవరైతే బాధలలో ఉన్నారో, బాధింపబడిన ప్రజలు మీ వద్దకు వచ్చినప్పుడు அவங்க என்ன பிரச்சனையில வந்திருக்காங்கன்னு உங்களுக்கு தெரியும். వారు ఏ సమస్యలో వచ్చారో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆమేన్. ఆమేన్. இல்லைன்னா உங்களுக்கு தெரியாது. లేని పక్షములో మీకు తెలియదు. ஒரு குடும்ப பிரச்சனையில வர்றாங்கன்னு வைங்க. ఒక కుటుంబ సమస్యతో మీ వద్దకు వస్తున్నట్లయితే, కుటుంబంனா உங்களுக்கு என்னன்னே தெரியல, ఒకవేళ కుటుంబం అంటే ఏంటో మీకు తెలియదు, எப்படி அவங்களுக்கு ஆலோசனை கொடுப்பீங்க? మరి వారికి ఎలాంటి ఆలోచన ఇస్తారు మీరు? ஒரு குடும்பத்துல செக்சுவல் ப்ராப்ளம் இருக்கு. ఒక కుటుంబములో
లైంగిక పరమైన సమస్య ఉంది. அவங்க குடும்பத்தில் அதை குறித்து அறியாமல் கஷ்டப்படுறாங்க அல்லது பிரச்சனையில இருக்கிறாங்க. ఆ కుటుంబము దాని గురించి తెలియక నానా యాతన పడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. எப்படி ఆలోచన கொடுப்பீங்க? అటువంటి వారికి మీరు ఎలా సమాచారాన్ని ఇస్తారు, ఎలా ఆలోచన చెప్తారు? ஒரு பொருளாதார பிரச்சனையில இருக்கிறாங்க, లేదా ఒక కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉంది, எப்படி அதற்கு ఆలోచన கொடுப்பீங்க? అటువంటి వారికి ఏ విధంగా మీరు ఆలోచన ఇస్తారు? கடந்த முறை இங்க பெண்கள் ஆசீர்வாத கூட்டத்துக்கு நான் வந்திருந்த போது, குடும்ப ஆசீர்வாத கூட்டத்துல பேசின போது, పోయినసారి నేను ఇక్కడ శుక్రవారం మందు కుటుంబ ఆశీర్వాద కూడికలో మాట్లాడినప్పుడు உங்களுக்கு பொருளாதாரத்தை எப்படி நீங்க பிரிச்சு கையாளணும் அப்படின்னு சொல்லி கொடுத்தேன். ఆర్థిక పరమైన విషయాలలో అంటే మీ దగ్గర ఉన్న ఆర్థికత అంటే డబ్బును మీరు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే అంశం మీద మాట్లాడాను. அதெல்லாம் எங்க இருக்கு? అవన్నీ ఎక్కడున్నాయండి? இந்த வேதத்துல இருக்கு. ఈ పరిశుద్ధ గ్రంథములో అవన్నీ ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. సో ఇద కట్టు తేర వేండియது ஊழியனுடைய அவசியம். కాబట్టి ఈ గ్రంథమును బాగుగా ఎరగడం, ఇందులో నీవు నిపుణునిగా మారడము అనేది చాలా చాలా అవసరం సేవకునికి. நீங்க நிறைய படிக்கணும், మీరు బాగా చదవాలి. ஒருவேளை படிக்க அறியாதவர்களா இருந்தா, ఒకవేళ చదువు రాని వారిగా ఉంటే, చదవడం తెలియని వారిగా ఉంటే, తెలుగు ఆడియో బైబిల్ இருக்கு, తెలుగులో ఆడియో బైబిల్ ఉంది, అத போட்டு கேட்கணும், అది ప్లే చేస్తూ వింటూ ఉండాలి, திரும்ப திரும்ப கேட்கணும், మాటి మాటికి వింటూ ఉండాలి. கேட்கும்போது ஆண்டவர் அதன் అర్థங்களை உங்களுக்கு தாய்மொழியா இருக்கிறதுனால ஈஸியா விளக்கி అది கொடுப்பார். మీ మాతృభాషలో వింటున్నారు కాబట్టి మీరు వినే కొలది ప్రభువు ఆ మాటలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతారు. నాలుగవదిగా உங்களை அந்த அலங்கத்தை கட்டுகிற போது என்ன நடந்துச்சு அப்படின்னு பாருங்க. నాలుగవదిగా ప్రాకారములను కట్టేటప్పుడు ఏం జరిగిందో చూద్దాం. இப்ப நீங்க 4வது அதிகாரம் 6வது వచనத்தை படிங்களே. நெகேமியா గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే அங்க எப்படியா சொல்லப்பட்டிருக்கு பாருங்க. అక్కడ ఈ విధంగా చెప్పబడింది, அங்க அந்த அலங்கத்தை கட்டுகிறதற்கு ஜனங்களை கர்த்தர் ஒன்று சேர்த்தார். అయినను పని చేయుటకు లేదా ప్రాకారములను కట్టుటకు జనులకు మనసు కలిగి ఉండెను. இப்ப అలంగத்தை కట్టి வந்தோம், நாங்கள் அலங்கத்தை கட்டி வந்தோம், గనుక మేము గోడను కట్టుచుంటిమి, అలంగమెல்லாம் பாதி மட்டும் ஒன்றாய் இணைந்து உயர்ந்தது, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను, ஜனங்கள் வேலை செய்கிறதற்கு ఆవలాயிருந்தார்கள். పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను లేదా ఆసక్తి కలిగి ఉండెను. 4வது உங்க வேலையை செய்கிறதற்கு நீங்கள் ఆవలాயிருக்கணும், ఇంట్రెస్టా இருக்கணும். 4వ అంశం ఏమిటి అంటే మీ పని చేయడానికి లేదా మీ పరిచర్య చేయడానికి మీరు మనసు కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఏదో நான் ஊழியத்துக்கு வந்துட்டேன் அதனால ஊழியம் செய்றேன் அப்படி இல்ல. ఏదో పరిచర్యకు వచ్చేసాను కాబట్టి పరిచర్య చేస్తున్నాను అన్నట్లుగా ఉండకూడదు. హలో, இதை நீங்கள் ఇంట్రెస్టా பண்ணணுமா? ఈ పనిని మీరు ఎలా చేయాలి అంటే బహు శ్రద్ధగా ఆసక్తితో చేయాలి. நீங்க ఇంట్రెస్టా பண்ணீங்கனாலே உங்க முகத்துல సంతోషం இருக்கும். ఆసక్తితో చేసినప్పుడు మీ ముఖాలలో సంతోషము కనబడుతుంది. உங்க முகம் அந்த திருப்தியை காட்டும். అక్కడ మీ ముఖములలో తృప్తి అనేది కనిపిస్తుంది. இன்னைக்கு நிறைய பேருடைய முகங்கள் இருளடைஞ்சு போன மாதிரி அப்படியே இறுகி போயிருக்கு. ఈ రోజు అనేక మంది ముఖాలు చీకటి కొట్టేసినట్లుగా, చీకటితో నిండిపోయి కటిక చీకటిలో ఉన్నట్లుగా ఉన్నారు. ఏன்னா அந்த ஊழியத்தை குறித்து இன்னும் தெளிவு இல்லை. ఎందుకంటే వారు చేస్తున్న పరిచర్యను గూర్చి సరియైన స్పష్టత వారికి లేదు. இந்த ஊழியத்தின் தன்மைகளை நீங்கள் அறிந்து அதை విచారిக்கிற ముறையிலே సంతోషతోడు நீங்க అప్రోచ్ பண்ணணும் జనங்களை. పరిచర్య యొక్క స్వభావమును అర్థం చేసుకొని మీరు ప్రజలను దర్శించేటప్పుడు సంతోషముతో దర్శించాలి. நிறைய முறை உங்களுக்கு சுவிசேஷம் சொல்லிட்டேன் పాస్టర్ గారు, చాలా సార్లు సువార్త ప్రకటించాను పాస్టర్ గారు. நிறைய వాకింగ్லாம் போய் ஜெபம் பண்ணிட்டேன். చాలా సార్లు నడుచుకుంటూ వెళ్లి ప్రార్థన కూడా చేశాను ఊరంతా. நிறைய உதவிகள் கூட செஞ்சு பார்த்துட்டேன். చాలా సహాయ కార్యక్రమాలను కూడా చేసి చూసేశాను. யாரும் வர மாட்டேங்கறாங்க. ఎవరూ రావటం లేదండి. அவங்க பேசும்போதே ஒன்னும் இடமும் வாங்கல. మీరు మాట్లాడేటప్పుడు ఇంతవరకు స్థలమూ కొనలేదు, కట్టவும் இல்ல, మందిరం కూడా కట్టలేదు, ஒரு நல்ல ஆராதிக்கிற இடமும் இல்ல, ఆరాధన చేసుకోవడానికి ఒక మంచి స్థలమూ లేదు. ఆమేన్ ఆమేన్. அப்படி இல்ல, అలా మాట్లాడకూడదు. எனக்கு தெரிய தமிழ்நாட்டுல ஒரு ஊழியக்காரர் இருக்கிறார். తమిళనాడులో ఒక సేవకుడు ఉన్నారు, ఆయన నాకు తెలుసు. அவர் ஊழியம் செய்த இடத்துல இருந்து திடீர்னு வெளியில அனுப்பிட்டாங்க. ఆయన పరిచర్య చేస్తున్న ప్రాంతము నుండి హఠాత్తుగా బయటకు పంపించేశారు. அவர் இன்வெஸ்ட் பண்ணி நிறைய தன்னுடைய பணத்தை எல்லாம் அதுல போட்டுட்டாரு, நம்பி அவங்கள நம்பி.
ఆ సంస్థను నమ్మి ఆయన దగ్గర ఉన్న డబ్బంతటిని కూడా ఆ పరిచర్య కోసం, ఆ మందిరము కోసం ఖర్చు పెట్టేశాడు. ஒரு நாள் அந்த இடத்தை காலி பண்ணி கொடுக்க சொல்லிட்டாங்க. ఒక రోజు ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఇమ్మన్నారు. அவரிடத்துல வேற எந்த பணமும் இல்லை. ఆయన దగ్గర డబ్బంటూ ఇంకా ఏమీ లేదు. அந்த இடத்துல இருந்த பணத்தை வைத்து அவங்க வீடும் கட்டிட்டாங்க, அந்த வீட்டையும் இப்ப அவங்க எடுத்துக்கிட்டாங்க. ఏమండి, వీళ్ళు తమ సొంత డబ్బులతో ఆ స్థలములో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఆ వారు తీసేసుకున్నారు. அந்த ஊர்ல வாடகைக்கும் வீடு இல்லை, ஒரு கிராமம். అది ఒక గ్రామం. ఆ ఊర్లో అద్దెకు కూడా ఇల్లు దొరకదు. இந்த இடத்தை விட்டு வெளியில போனா எங்க தங்குறதுன்னு தெரியாது. ఈ స్థలాన్ని విడిచి బయటికి వెళితే ఎక్కడ ఉండాలో వారికి తెలియదు. அப்படி நேரத்துல ஒரு ஊழியர் சொன்னார், అటువంటి పరిస్థితుల్లో ఒక సేవకుడు అన్నారు, பாஸ்டர் இந்த ஊர்லயே ஊழியம் செய்யணும்னு நீங்க வந்து அப்படியே வம்பா தொங்கிட்டு கிடக்காதீங்க. పాస్టర్ గారు ఇదే ఊర్లో పరిచర్య చేయాలి, ఇక్కడే ఉండాలని ఇక్కడే పట్టుకుని వేలాడకండి అన్నాడు. நீங்க ஜெபம் பண்ணுங்க, మీరు ప్రార్థన చేయండి. நீங்க விரும்பினா நாங்க ஒரு சில இடங்களை எல்லாம் காட்டுறோம். మీకు ఇష్టమైతే కొన్ని ప్రాంతాలను మీకు చూపిస్తాం. அங்கே நீங்க போய் தாராளமாய் ஊழியம் செய்யலாம் அப்படி சொன்னார். అక్కడికి వెళ్లి మీరు ధారాళంగా సేవ చేయొచ్చు అని ఒక వ్యక్తి అన్నాడు. ஆனா அந்த பாஸ்டர் என்ன தெரியுமா சொன்னாரு? కానీ ఆ పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? இல்ல பாஸ்டர், లేదు పాస్టర్ గారు, எனக்கு ఆండவர் இந்த ஊர்ல ஊழியம் செய்யும்படி கொண்டு வந்திருக்கிறார். ఈ ఊరిలోనే పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. அவருக்கு அந்த ஊர்ல வாடகைக்கு கூட வீடு இல்லை. కానీ ఆ ఊర్లో అద్దెకు కూడా ఇల్లు లేదు. அங்கிருந்து 28 கிலோமீட்டர் தூரத்துல வந்து தங்கி இருக்கிறார். ఆయన ఆ ఊరి నుండి 28 కిలోమీటర్ల దూరములో ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉండడం ప్రారంభించాడు. ஒருவர் இன்னைக்கு ஜெபம் பண்ண வருவாங்கன்னா அந்த இடத்துக்கு போயிடுவார். ఏమండి, ఒక్క రోజు ఎవరైనా ప్రార్థనకు వస్తారంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక్కరి కోసమే వెళ్ళిపోతాడు ఆ ఊరు. ஜெப நாளில யார் வந்தாலும் வராட்டியும் அந்த ஆலயத்துல அவங்க இருப்பாங்க. அந்த ఆ குடும்பம் ప్రార్థనా కూడిక రోజు ఎవరు వచ్చినా రాకపోయినా భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ ఉంటారు ఆ స్థలంలో. அந்த ஊர்ல ஒரு விசுவாசியினுடைய வீடு கொடுத்திருந்தாங்க. ఆ ఊరిలో ఒక విశ్వాసి ప్రార్థన జరిపించుకోవడానికి ఒకరు ఇల్లు ఇచ్చారు. அந்த இடத்துல ஒரு 20 பேர் உட்கார முடியாது. ஒரு சின்ன ஹால். అది ఒక చిన్న హాలు. అక్కడ ఒక 20 మంది కూడా కూర్చోలేరు. அதுல அந்த திருச்சபை எல்லாம் அப்படியே ஒண்ணு மேல ஒண்ணு உட்கார்ந்துகிட்டு ஆராதிச்சாங்க. కానీ ఆ చిన్న గదిలోనే అందరూ ఇరుక్కొని ఒకరి మీద ఒకరు కూర్చొని ఆరాధన చేశారు. ஆண்டவர் அந்த சூழ்நிலையை பார்த்தார். దేవుడు అటువంటి పరిస్థితులను చూచారు. 2 வருஷ காலம் அப்படி கஷ்டப்பட்டாங்க. ఒక 2 సంవత్సరాలు ఆ విధంగా కష్టపడ్డారు. ஆண்டவர் ஒரு இடத்தை வாங்கவும், కానీ దేవుడు ఒక స్థలాన్ని వారు కొనుటకు, அந்த இடத்துல ஒரு சபையை கட்டவும் உதவி ఆ செய்தார். స్థలమందు ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయపడ్డారు. ஆனா இந்த அந்த நிகழ்வு நடந்ததுல இருந்து ஒரு 3-4 வருஷமா நான் அவருடைய முகத்தை பார்த்து இருக்கிறேன். కానీ ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఆయన తరిమి కొట్టబడ్డాడని, ఆ రోజు నుంచి ఒక 4 సంవత్సరాలు ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నాను. ஒரு நாளும் அவரை நான் வருத்தத்தோடு துக்கத்தோடு பார்த்ததே இல்லை. ఏ రోజు ఆయన దుఃఖముతోను బాధతో ఉన్నట్లుగా ఆయన ముఖంలో దాని యొక్క సూచనలు కూడా కనబడలేదు. சந்தோஷமா ஊழியத்துக்கு போவார். సంతోషముతో సేవకు వెళ్ళేవాడు. ஒருத்தருக்கு பிரசங்கம் பண்ணணும்னா ராத்திரியில மணிக்கணக்காய் உட்கார்ந்து நோட்ஸ் எழுதிக்கிட்டு இருப்பார். ఒక్కరి కోసం ప్రసంగం చేయాలి అన్న రాత్రులు కూర్చొని గంటలు కొలది ప్రసంగాలు సిద్ధపరచుకునేవాడు. முழங்கால்ல நின்னு பைபிளை படிக்கிறதை அநேக நேரங்களில் நான் பார்த்திருக்கிறேன். మోకరించి బైబిల్ చదవడాన్ని అనేక సార్లు నేను చూచాను. ఆమేన్, ఆమేన్. కర్తర్ இன்னைக்கு அந்த మనిషిని ఉయర్తి கொண்டு வருகிறார். ఈ రోజు దేవుడు ఆ సేవకుణ్ణి బహుబలంగా వాడుకుంటున్నాడు, హెచ్చిస్తున్నాడు. இதுதான் நீங்க தெரிந்து கொள்ள வேண்டிய வேலை. మీరు తెలుసుకోవాల్సిన పని, మీరు చేయవలసిన పని ఇదే. அப்படி நீங்க இருந்தீங்கன்னா போதும். ఆ విధంగా మీరు ఉంటే చాలండి. அந்த இடத்திலிருந்து அவர்களை வெளியே அனுப்பிட்டு ఆ స్థలము నుండి వారిని బయటికి పంపించేసి, அந்த இடத்தை கொடுத்தவர் ఆ స్థలాన్ని ఇచ్చాడు అన్నాను కదా, தமிழ்நாட்டில் இருக்கிற ஒரு பெரிய ஸ்தாபனத்தை அந்த இடத்துல ஊழியர்களை கொண்டு வந்து வச்சார். ఆయన ఏం చేశాడు అంటే తమిళనాడులో ఉన్న ఒక పెద్ద సంస్థ అదే స్థలములో పరిచర్య చేయడానికి, లేదా ఆ సంస్థను తీసుకొచ్చి ఆ స్థలాన్ని ఇచ్చాడు ఆ సంస్థ వారికి. ஏன்னா அங்க இருக்கிற விசுவாசிகள் எல்லாம் அவங்க சொந்தக்காரர். ఎందుకంటే ఆ స్థలంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఆయన బంధువులు, చుట్టాలు. புரியுதா? అర్థమవుతుందా? இவரை வெளியில அனுப்பிட்டா, కాబట్టి ఏం చేశాడు, ఈ సేవకుడిని బయటకు పంపించేసి அவங்க எல்லாம் நம்ம ஆரம்பிக்கிற சபைக்கு வந்துருவாங்கன்னு நினைச்சாங்க. సరే మనం ప్రారంభించే సంఘానికి మన బంధువులే కదా, మన చుట్టాలే కదా, వీళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చేస్తారు అనుకున్నాడు. எப்படி தொபியா நின்னு அப்படியே சொல்லிக்கிட்டே இருந்தானோ அது மாதிரி சொல்லிக்கிட்டே இருந்தோம்னா நம்ம வந்துருவாங்க. நிறைய தூசணம் சொன்னாங்க. அவங்க இந்த இடத்தை எல்லாத்தையும் எழுதி கேட்டாங்க.
இந்த இதுக்கு பணம் கேட்டாங்க, அதை பண்ணுனாங்கன்னு ஏகப்பட்ட வார்த்தைகளை சொன்னாங்க. టోబియా ఏ విధంగా అయితే లేనిపోయిన మాటలు చెప్పాడో, హేళన చేశాడో, అదే విధంగా ఆ వ్యక్తి కూడా వీళ్ళు డబ్బులు అడిగారనో లేకపోతే వాళ్ళ పైన నిందలు మోపి వారిని తరిమి కొట్టేసి ఏదో చెప్తూనే వచ్చాడు. அவன் பக்கத்தில் நின்று தூசிக்கிறார்கள் சொன்னது மாதிரி பக்கத்திலேயே இருந்து దూషించాங்க. పక్కనే ఉండి దూషించినట్లుగా వారు కూడా పక్కనే ఉండి ఈ సేవకుడిని దూషిస్తూ ఉంటూ హేళన చేశాడు. அந்த இடத்தை ஏமாற்றி வாங்கினதுமே ஒரு ஊழியக்கார குடும்பம் தான். ఏమండి, ఆ స్థలాన్ని మోసం చేసి లాక్కుందే ఒక సేవకుని కుటుంబం. ஆனா அந்த ஊழியர் சோர்ந்து போகவே இல்ல. కానీ ఎక్కడా కూడా ఈ సేవకుడు సొమ్మసిల్లిపోలేదు, నీరసపడలేదు. அதை கிராஸ் பண்ணி தான் அடுத்த அவர்கள் ஜெபம் நடத்துற இடத்துக்கு போகணும். ఏమండి, ఆ స్థలాన్ని దాటుకుని వెళ్లే ఒక విశ్వాసి ఇంటిలో ప్రార్థన కూడం పెడతారు కదా, అక్కడికి వెళ్ళాలి ఆయన. కొంచెం కూడా దుఃఖపడவே இல்ல. కానీ కొంచెం కూడా బాధపడలేదు, దుఃఖపడలేదు. సంతోషతోడ செய்தார். సంతోషముతో తన పరిచర్య చేశాడు. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? ஒரு விசுவாசி கூட அவர்கள் ஆரம்பித்த அந்த புதிய சபைக்கு போகல. ఒక్క విశ్వాసి కూడా అక్కడ ప్రారంభించబడుతున్న కొత్త సంఘానికి వెళ్ళలేదు. அவங்க எல்லாரும் இவர் பக்கம் நின்னாங்க. వారందరూ కూడా ఈ సేవకుని పక్షముగా నిలబడ్డారు. ஒரு சில உறவினர்களை மற்ற நபர்களை வைத்து அடித்து துன்புறுத்தி பார்த்தார்கள். అయితే కొంతమంది బంధువులను, చుట్టాలను పెట్టి, కొంతమంది వ్యక్తులను పెట్టి వీరిని కొట్టి వీళ్ళని ఏదో ఒక విధంగా పంపించేయాలని ప్రయత్నించారు. சில விசுவாசிகளின் கடனை திருப்பி உடனே கொடு அப்படின்னு நெருக்கடி பண்ணினாங்க. కొంతమంది విశ్వాసుల మీద వెంటనే నువ్వు తీసుకున్న డబ్బులు కట్టే అని ఎంతగానో ఇబ్బంది పెట్టారంట వీళ్ళు. పిల్లలకు తొందరవు பண்ணினாங்க. పిల్లలను కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు. ఒరువరు కూడా పోగల. కానీ ఏ ఒక్కరు కూడా ఆ సంఘానికి వెళ్ళలేదు. ఆమేన్, ఆమేన్. సమీపத்தில் அந்த திருச்சபைக்கு நான் போயிருந்தேன். ఈ మధ్య కాలంలో ఆ సంఘానికి నేను వెళ్ళానండి. அந்த ஊர்ல இருந்து அந்த அவுட்டர்ல போய் இடம் வாங்கி இருக்காங்க. ఇప్పుడు ఆ ఊరిలో, ఇంతకు ముందు ఆ ఊర్లో ఉండేవారు, కానీ ఇప్పుడు ఊరికి బయట స్థలాన్ని కొన్నారు. మెయిన్ రోడ్ இருக்கக்கூடிய பகுதியில இடம் வாங்கி இருக்காங்க. మెయిన్ రోడ్ దగ్గరలో స్థలాన్ని కొన్నారు. அங்க இருந்து ஊருக்குள்ள இருந்து எல்லாரும் நடந்து இங்க வரணும். ఇప్పుడు ఊరిలో ఉన్న వారందరూ కూడా నడుచుకుంటూ సంఘానికి రావాలి. பாதையில ஒரு குட்டி ஊர்ல போட்டி நிமித்தம் 2 சபை ஆரம்பிச்சு வச்சிருக்காங்க. సరే, మధ్య అంటే అక్కడికి రావడానికి మధ్యలో ఒక చిన్న ఊరు ఉంది. ఆ చిన్న ఊర్లో పోటీ కోసం 2 సంఘాలు పెట్టారు. ஆனால் அந்த 2 சபைகளையும் தாண்டி இந்த உண்மையாய் இருக்கிற அந்த ஊழியரை தேடி ஜனங்கள் வருகிறார்கள். కానీ నమ్మకంగా పరిచర్య చేస్తున్న ఆ సేవకుని యొద్దకు 2 మందిరాలు ఉన్నాయి. అవన్నీ దాటుకొని ప్రజలు ఇతని దగ్గరికి వస్తూ ఉన్నారు. ஒருவேளை உங்க ஊழியத்துக்கு போட்டி இருக்கா? ఒకవేళ మీ పరిచర్యకు ఎవరైనా పోటీగా ఉన్నారా? உங்க ஊழியத்துல நிறைய இந்த மாதிரி இழப்புகள் இருக்கா? మీ పరిచర్యలో ఈ విధంగా మీకు విరోధంగా ఎవరైనా లెగుస్తున్నారా? కవలపడాதீங்க. మీరైతే బాధపడకండి, చింతించకండి. జనங்கள் సంతోషతోడ அந்த అలంగத்தை కట్టినాர்களாம். జనులు ఎంతో సంతోషముతో ఆ ప్రాకారములు కట్టారు. 4வது அதிகாரம் 8வது வசனம் படிச்சீங்கன்னா, 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదివినట్లయితే, அங்கே அவர்களுக்கு விரோதமாய் சண்டை போடுறாங்க. వారికి విరోధముగా యుద్ధము చేస్తున్నారు. ఫైట్ అగైన్స్ట్ జెరూసలేం. యెరూషలేము మీదకి యుద్ధముకు వచ్చిరి, గొడవకు వచ్చిరి. అండ్ టు డిస్టర్బ్ ఇట్, ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా. புரியுதா? அவர்களை என்ன பண்ணாங்களா? ఏం చేశారంట? వీరిని தொல்லை பண்ணினாங்க, ఇబ్బంది పెట్టారు. యెరూషలేముకు విరోధమై యుద్ధం பண்ணினாங்க. యెరూషలేమునకు విరోధముగా యుద్ధము చేశారు. அவர்கள் வேலையை தடுக்கவும் కట్టబడడం పనిகளை నిరుత్తరదర్కం ఒక కూటத்தை சேர்த்தாங்க. వారి పనిని ఆటంకపరచడానికి, ఆ ప్రాకారములు కట్టకుండా ఆపివేయడానికి ఒక గుంపును వీళ్ళు సిద్ధపరుచుకొని వచ్చారు. சில ஊழியங்கள் கூட எழும்பி உங்கள் ஊழியத்தை தடுக்கலாம். ఒకవేళ మీ పరిచర్యను అడ్డుకోవడానికి మరికొన్ని పరిచర్యలు కలిసి మీ మీదకి రావచ్చు. சில விசுவாச குடும்பங்களே உங்கள் ஊழியங்களுக்கு விரோதமாய் இருக்கலாம். ఒకవేళ కొన్ని విశ్వాస కుటుంబములే మీ పరిచర్యకు విరోధంగా నిలబడవచ్చు. உங்க உறவினர்களோ நண்பர்களோ கூட తడుకుబడి எழும்பி நிற்கலாம். ఒకవేళ మీ బంధువులు గాని, మీ స్నేహితులు గాని మీ పరిచర్యకు ఆటంకంగా లేవవచ్చు. ரொம்ப கவனமா இருங்க. అయితే జాగ్రత్తగా ఉండండి. நிறைய பேருடைய கவனம் அப்படியே வெளியில ரோட்டுக்கு போகுது. అనేక మంది దృష్టి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. நீங்க இப்படி பாத்துக்கிட்டீங்கன்னா நீங்க நடத்துற సభை மக்களும் அப்படிதானே பாப்பாங்க. మీరు అలా రోడ్డు మీదకు చూస్తూ ఉన్నట్లయితే మీరు ఎవరికైతే బోధిస్తున్నారో మీ విశ్వాసులు కూడా అటు ఇటు దిక్కులే చూస్తారు కదా. ఫాదర్ ஒரு பாட்டு பண்ணார், கண்களை பதிய வைப்போம் கர்த்தராம் இயேசுவின் மேல். அப்படி
ఫాదర్ గారు ఒక పాట పాడారు, మన కనుదృష్టి అంతయు కూడా ప్రభు అయిన యేసు మీదే నిలుపుదాం. ஆமென் ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. நம்ம எங்க வந்துட்டோமோ அதுலதான் நம்மளுடைய கவனம் இருக்கணும். మనము ఎక్కడికైతే వచ్చామో, దేని కొరకైతే వచ్చామో దాని మీదే మన దృష్టి, మన ఏకాగ్రత అంతా ఉండాలి. வெளியில ஏதாவது டம்முன்னு விழுந்தா கூட நம்மளுக்கு அதை பத்தி கவலையே கிடையாது. ఒకవేళ బయట ఏదైనా కూలిపోయినా దాని గురించి మనం పట్టించుకోకూడదు. உங்கள் நோக்கம் எல்லாம் கர்த்தருடைய பணியில இருக்கணும். మీ దృష్టి, మీ శ్రద్ధ అంతయు కూడా దేవుని యొక్క పరిచర్య పైనే ఉండాలి. வேலையை தடுக்கணும் அப்படிங்கிற நோக்கத்தோடயே செயல்பட்டாங்க. అక్కడ మనం చూసినట్లయితే వారి పనిని అడ్డగించాలి, ఏదో ఒక విధంగా ఆపాలి అని వాళ్ళు ఎంతో పూనుకున్నారు. அங்க அலங்கம் கட்டக்கூடாது அப்படி சொன்னாங்க. ప్రాకారములు కట్టకూడదు అన్నారు. 10வது வசனத்தை பாத்தீங்கன்னா கட்டக்கூடாது, அதுக்கு ஃபைட் பண்றதுக்கு ஒரு குரூப் எழும்பினாங்க. 10వ వచనాన్ని చూసినట్లయితే ప్రాకారములు కట్టకూడదు, కట్టడం ఆపేయాలి అని ఒక గుంపు వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. அது ஜனங்களுக்குள்ளேயும் அந்த இருதயம் வந்துருச்சு. అలాగే ప్రజల్లో కూడా అటువంటి ఆలోచన వచ్చేసింది. ஜனங்கள் சொன்னாங்க எங்களால கட்ட முடியாது அலங்கத்தை. ప్రజలేమంటున్నారు, ఈ గోడలను మేము కట్టలేము అని చెప్పేశారు. பாதி அளவுக்கு கட்டியாச்சு, సగం ఎత్తు గోడలు కట్టేశారు. மீதம் கட்ட விடாம அவங்க பக்கத்திலேயே இருந்து எதிர்த்து சண்டை போட்டு அவர்களை தூசிச்சுக்கிட்டே இருந்ததுனால ஜனங்களுடைய இருதயத்துக்குள்ளேயும் அவங்களே சொல்ல ஆரம்பிச்சாங்க, எங்களால கட்ட முடியாது இனிமே. ఏమండి, సగం ఎత్తు కట్టిన తర్వాత ఈ విమర్శకులు పక్కనే నిలబడి వారిని తిడుతూ, మీరు కట్టలేరు, మీ వల్ల కాదు అని వారిని విమర్శించి అవే మాటలు ప్రజలు కూడా విని ఎలాంటి ఒక నిర్ణయానికి వచ్చేశారంటే, మా వల్ల కాదు, మేము గోడలు కట్టలేము అని చెప్పే స్థితికి వచ్చేశారు. ఆమేన్, ఆమేన్. இன்னைக்கு ஒருவேளை இங்க வந்திருக்கிற ஊழிய குடும்பங்கள் நீங்கள் கூட அந்த எண்ணத்திலே வந்திருக்கலாம். ఒకవేళ ఇక్కడకు వచ్చిన దైవ సేవకులారా, మీ కుటుంబాలలో మీకు గాని ఇలాంటి ఒక ఆలోచన మీకు ఉండుండొచ్చు. நீங்கள் ஒருவேளை சோர்ந்து போய் இந்த நாளில வந்திருக்கலாம். ఒకవేళ సొమ్మసిల్లి నిరాశ నిస్పృహతో ఈ రోజు ఇక్కడికి మీరు వచ్చి ఉండొచ్చు. முடிஞ்சிச்சு, అయిపోయింది, என் సభయే இப்பொழுது சோர்ந்துட்டாங்க, అయ్యో నా సంఘమంతయు కూడా నిరాశలోకి వెళ్లిపోయింది, வசனத்தை கேட்கறதுல இன்ட்ரெஸ்ட் இல்ல, వాక్యమును వినే విషయంలో ఆసక్తి లేదు, வாழ்க்கையை சரி பண்றதுல இன்ட்ரெஸ்ட் இல்ல, జీవితమును సరి చేసుకునే విషయంలో ఆసక్తి లేదు, ஜெபங்களுக்கெல்லாம் சரியா வர்றதில்ல, ప్రార్థనకు సమయానికి రావడం లేదు அப்படின்னு సోర్ந்து పోయి வந்திருக்கிறீங்களா? ఒకవేళ ఎవరు నా మాట వినడం లేదు అని నిరాశలో మీరు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? அன்பு ஊழியர்களே, నా ప్రియ సేవకులారా, அந்த நெகேமியாவின் நாட்கள் அவன் அப்பாயின்மெண்ட் பண்ணி இருந்த வேலைக்காக அப்பாயின்மெண்ட் பண்ணி இருந்த அவர்கள் இருதயத்துல அந்த சோர்வு வந்துருச்சு. నెహెమయా దినములలో నెహెమయా పని కోసము ఎవరినైతే ఏర్పాటు చేశాడో వారి హృదయములలో కూడా ఈ నిరాశ అనేది వచ్చేసింది. 4வது அதிகாரம் 14வது வசனத்துல பாருங்க. 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. Do not be afraid of them. మీరు వారికి భయపడకుడి. ஆமென், ఆమేన్. உங்களுக்கு ஆண்டவர் சொல்லுகிற இந்த நாள்ல சொல்ற வார்த்தை என்ன தெரியுமா? ఈ రోజు ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? நீங்கள் அவர்களுக்கு பயப்படக்கூடாது. వారికి మీరు భయపడకూడదు. கற்ற வேலையை தொடர்ந்து கட்டிக்கிட்டே இருக்கணும். మీరు కట్టుతున్న పని కొనసాగి కట్టుతూనే ఉండాలి, ఆపకూడదు. ஊழியத்தை தொடர்ந்து செய்துகிட்டே இருக்கணும். మీరు చేస్తున్న పనిని చేస్తూనే ఉండాలి. என்ன சோர்வுகள் நெருக்கடி வந்தாலும் சரி, ఎటువంటి నిరాశ నిస్పృహలు మీ మీదకు వచ్చినను நீங்கள் அந்த இடத்துல உண்மையோடு நிற்க வேண்டிய இடத்துல இருக்கிறீங்க. మీరు ఆ స్థలమందు నమ్మకముగా యథార్థముగా నిలబడవలసిన స్థానములో ఉన్నారు. Do not be afraid of them. వారికి మీరు భయపడకుడి. ஆமென், ఆమేన్, ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்க தெளிவா இந்த காரியத்துல இருக்கணும். ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. சொல்லுவார் பாருங்க, அதுல இருக்குது fight for your brethren. అక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, మీ సహోదరుల కొరకు మీరు యుద్ధము చేయుడి అని ఉంటుంది. உங்க ஊர்ல இருக்கக்கூடிய கட்டப்பட்டிருக்கிற ஜனங்கள், போராடி கொண்டிருக்கிற ஜனங்கள், சாத்தானின் பிடியில் இருக்கிற ஜனங்களுக்காக, அந்த சகோதர சகோதரிகளுக்காக நீங்கள் யுத்தம் பண்ணணும் கர்த்தருடைய சமூகத்திலே. మీరేం చేయాలి అంటే, ఆ ఊరిలో మీరు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నారో ఆ ఊరిలో ఉన్న ప్రజల కోసము, సహోదరి సహోదరుల కొరకు, యవన బిడ్డల కొరకు, వారు బంధించబడి ఉన్నారు, వారందరి కోసం మీరు యుద్ధం చేయాలి, ప్రార్థించాలి అని చెప్తున్నాడు. ఫస్ట్ நீங்க அவர்களுக்கு பயப்படக்கூடாது. మొదట మీరు వారికి భయపడకూడదు. இரண்டாவது உங்கள் சகோதரர்களுக்காக நீங்கள் யுத்தம் பண்ணணும். రెండవదిగా మీ సహోదరుల కొరకు మీరు యుద్ధము చేయాలి. மூன்றாவது அங்க சொல்லிருப்பாங்க, fight for your sons and daughters. మూడవదిగా ఏం చెప్తున్నాడు? మీ కుమార్తెల కొరకు, మీ కుమారుల కొరకు వారి పక్షముగా మీరు యుద్ధము చేయుడి అంటున్నాడు. నాలుగవదా
fight for your wives and your house. నాలుగవదిగా మీ భార్యల పక్షముగా మీ నివాసము పక్షముగా మీరు యుద్ధము చేయుడి అంటున్నాడు. சில நேரங்கள்ல உங்க மனைவிகள் கூட சோர்ந்து போயிடுவாங்க. కొన్నిసార్లు మీ భార్యలు కూడా నిరాశ నిస్పృహకు లోనవుతారు. சில நேரங்கள்ல உங்கள் குடும்பத்தார் சோர்ந்து போயிடுவாங்க. కొన్నిసార్లు మీ బంధువులు మీ కుటుంబంలో ఉన్నవారు సొమ్మసిల్లిపోతారు. அவர்களுக்கு விரோதமாய் வரக்கூடிய வார்த்தைகளுக்கு நீங்கள் யுத்தம் பண்ண வேண்டியது இருக்கிறது. అయితే వారికి విరోధముగా వచ్చుచున్న మాటల పక్షముగా మీరు యుద్ధము చేయాల్సి ఉంది. நீங்க அதை குறித்து பயப்படவே கூடாது. మీరు దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. நீங்க தெளிவா இருக்கணும். మీరు ఒక స్పష్టత కలిగి ఉండాలి. நான் ఎங்கెంగెல்லாம் அந்த విడుదலை కూటத்துக்கு పోறனோ, నేను ఎక్కడెక్కడికైతే విడుదల పరిచర్యకు వెళతానో அங்க பிரயாணம் பண்றது அவ்வளவு எளிமையா இருக்காது. అక్కడ ప్రయాణము చేయటం అంత సులువుగా ఉండదు. இந்த బ్యాచ్కి வர்றதுக்கு நான் வீட்டை விட்டு கிளம்புறதுக்கு முன்னாடி கிளம்பிட்டேன். ఏమండి ఈ బ్యాచ్ కోసం ఇక్కడికి రావడానికి నేను ఇంటి నుండి బయలుదేరాను. எனக்கு டிக்கெட் புக் பண்ணியிருந்த டிக்கெட் கன்ஃபார்ம் ஆகல. வெயிட்டிங் லிஸ்ட்ல அப்படியே చార్ట్ ప్రిపేర్ ఆயிருச்சு. అయితే నాకు ఆల్రెడీ టికెట్ బుక్ చేశారు, కానీ అప్పటికి వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, కానీ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఉடனே డానీ இன்னொரு ట్రైన్ல எனக்கு புக் பண்ணியிருந்தாங்க. సరే వెంటనే డానీ ఇంకొక ట్రైన్ లో నాకు టికెట్ బుక్ చేశారు. அதுவுமே వెయిటింగ్ లిస్ట్ தான். అది కూడా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. బట్ కన్ఫర్మ్ ఆయిడును ஒரு நம்பிக்கையில இருந்தோம். సరే కన్ఫర్మ్ అవుతుంది అనే ఒక నమ్మకం నాకుంది. సో இதுக்கு இடையில சரி ஒருவேளை டிக்கெட் கிடைக்கலைன்னா நம்ம பஸ்ல டிராவல் பண்ணிடுவோம் அப்படின்னு பாண்டிச்சேரியில இருந்து ஒரு బస్సుల బుక్ பண்ணி இருந்தேன் நான் పర్సనల్. అయితే ఒకవేళ ఎందుకైనా మంచిది టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే బస్సులోనైనా ప్రయాణం చేద్దాము అని పాండిచేరి నుండి వచ్చే ఒక బస్సులో టికెట్ బుక్ చేసుకున్నా. విజయవాడ వరలో அந்த బస్ బుక్ பண்ணி இருந்தேன். ఆ యొక్క బస్సు విజయవాడ వరకు వస్తుంది, విజయవాడ వరకు బుక్ చేసుకున్నాను. அந்த బస్సుல బుక్ பண்ணிட்டு சரண் வெயிட் பண்ணிட்டு இருக்கும்போது చెక్ பண்ணா బుకింగ్ లిస్ట్ లో அப்படியே వేగமா குறைஞ்சு 5வது இடத்துக்கு வந்துருச்சு. సరే అది బస్ బుక్ చేసుకున్నాను, అలాగే ట్రైన్ లో వెయిటింగ్ లిస్ట్ లో ఉందన్నాను కదా. అయితే 5వ స్థానానికి వెయిటింగ్ లిస్ట్ అనేది తగ్గిపోతూ 5వ స్థానానికి వచ్చింది. సరే అప్ప కన్ఫర్మ్ கிடைச்சிடும்னு ஒரு ధైర్యమై கிளம்பிட்டேன். సరే ట్రైన్ టికెట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుందిలే అనే ఒక నిశ్చయతతో ధైర్యంగా వచ్చేసాను. அந்த బస్ கேன்சல் பண்ணிட்டேன். ఆ బస్సు క్యాన్సిల్ చేసేసుకున్నాను. அந்த బస్ సూలూరుపేటలో ஒரு மிகப்பெரிய విపత్తుకుల్లాయిடுச்சு. అయితే నేను ఏ బస్ అయితే బుక్ చేసుకున్నానో ఆ బస్సు సూళ్లూరుపేట దగ్గర ఒక పెద్ద ప్రమాదం దానికి జరిగింది. పెరియ పల్లத்துல కట్టుపాడు ఇలందు పోయి ఉள்ள విழுந்து బస్ నొరింగి పోయిடுச்சு. అది ఒక పెద్ద లోయలోకి వెళ్లి నుజ్జైపోయింది. ஞாயிற்றுக்கிழமை இரவு நடந்த சம்பவம் இது. ఇది ఆదివారము ఉదయం జరిగిన సంఘటన. அதிலிருந்து 17க்கு மேற்பட்டவர்கள் பலத்த காயத்தோடு ஹாஸ்பிடல் அட்மிட் பண்ணப்பட்டார்கள். ఆ తరువాత అందులో గాయాలు పాలైన వారు 17 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. அதுக்கடுத்து కన్ఫర్మ్ ఆయిடுச்சு. టికెట్லாம் எடுத்துட்டு ట్రైన్లో ఏరిటా. సరే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి నేను కూడా నాకు ఏ బర్త్ అయితే ఇచ్చారో ఆ బర్త్ లోకి వెళ్లి కూర్చున్నాను. அதுக்கடுத்து நான் வந்துட்டு இருக்கேன். நைட் 1 மணிக்கு டிடிஆர் வந்து எழுப்புறாரு. సరే రాత్రి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను. మధ్యరాత్రి 1 గంటకు టీటీఆర్ వచ్చి నన్ను లేపాడు. நீங்க கேன்சல் பண்ண టికెట్ల ప్రయాణం பண்ணிட்டு இருக்கீங்க அப்படி. ఆ టీటీఆర్ ఏమన్నాడు అంటే మీరు క్యాన్సిల్ అయిన టికెట్ లో ప్రయాణం చేస్తున్నారండి అన్నాడు. కన్ఫర్మ్ అయిన టికెట్ల தான் పాస్ பண்ணிருக்கேன்னு కాట్నా. నేను అన్నాను ఇదిగో కన్ఫర్మ్ అయిన టికెట్ నా దగ్గర ఉంది, అందులోనే నేను ప్రయాణం చేస్తున్నానని చెప్పాను. ట్యాబ్ எடுத்து என்னுடைய పిఎన్ఆర్ నంబర్ போடுறாரு, క్యాన్సిల్ ని కాదు. అయితే ఆ టీటీఆర్ ఏం చేశాడు, ఆయన దగ్గర ట్యాబ్ ఉంటది కదా, అందులో నా పిఎన్ఆర్ టైప్ చేస్తే అది క్యాన్సిల్డ్ అని వస్తుంది. நீங்க నెల్లూరులో இறங்கிரணும், இதுக்கு மேல ప్రయాణం பண்ண முடியாதுன்னு சொல்றாங்க. మీరు నెల్లూరులో దిగిపోవాలి, ఇక ఇక్కడ నుండి మీరు ప్రయాణం చేయడానికి వీల్లేదు అన్నాడు ట్రైన్ లో. அப்ப வேற என்ன ఆప్షన్? మరి నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఏముంది? ఆప్షన్ நீங்க పెనాల్టీ కట్టిட்டு పోగలం. ఆయన ఏమన్నాడు అంటే మీరు జరిమానా కట్టి ట్రైన్ లోనే ప్రయాణం చేయొచ్చు అన్నాడు. ఓకే, 2600 పెనాల్టీ కట్టినా. సరే 2600 రూపాయలు పెనాల్టీ కట్టాను. அதை விட்டு வந்து இங்க இறங்கியாச்சு. సరే అక్కడ అంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ దిగాను. இங்கிருந்து காட்டவரம் போகிற வழியில ஒரு ஆட்டோடு நாங்கள் போன கார் முட்ட வேண்டியது, జస్ట్ మిస్. అయితే ఇక్కడ దిగి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కాటవరం వెళుతున్న సమయంలో దగ్గరగా మా కారు వెళ్లి ఒక ఆటోను గుద్దేది, జస్ట్ మిస్ అయింది. உங்க ஊழியம் அவ்வளவு எளிமையா இருக்காது. ఏమండి మీ పరిచర్య అనేది అంత సులువైనదేమీ కాదు. ஏன்னா இருளின் ராஜ்யத்தோடு நீங்கள் யுத்தம் பண்ணுறீங்க. ఎందుకంటే చీకటి రాజ్యముతో మీరు యుద్ధము చేస్తూ ఉన్నారు. அவர்கள் கையிலிருந்து ராஜ்யத்தை, அந்த இருளின் ராஜ்யத்திலிருந்து அவர்களை பிடுங்கி தேவனுடைய ராஜ்யத்துக்கு கொண்டு வர்ற வேலை. ఆ చీకటి రాజ్యములో ఉన్న మనుషులను విడిపించి దేవుని రాజ్యములోనికి తీసుకుని వచ్చే పనిని దేవుడు మీకు అప్పగించాడు. వ్యాధి வந்துருச்சுன்னு కవలపడ్றீங்களா? ఒకవేళ వ్యాధి వచ్చిందని భయపడుతున్నారా, చింతిస్తున్నారా? நாம் செத்து போயிட்டேன்னு போட்டிருந்தாங்க, ஒரு முறை செத்து போயிடுவேன்னு கொண்டு போய் போட்டிருந்தாங்க. ఒకసారి నేను చనిపోయాను అని హాస్పిటల్లో పెట్టారు, ఇంకొకసారి చనిపోతానేమో అని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమేన్ ఆమేన్. అనా సాగల. కానీ నేను చావలేదు.
கர்த்தர் உயிரோட கொண்டு வந்துட்டார். దేవుడు ప్రాణముతో మరలా నన్ను తీసుకొని వచ్చాడు. వ్యాధిயிலிருந்து కర్తర్ విడుదల ఆకి கொண்டிருக்கிறார். వ్యాధిలో నుండి ప్రభువు విడుదల చేస్తూ వచ్చాడు. బలహీనங்களிலிருந்து కర్తర్ విడుదల ఆக்குகிறார். బలహీనతలలో నుండి దేవుడు విడుదల చేస్తూ ఉన్నారు. పற்றாக்குறையிலிருந்து కర్తర్ విడుదల ఆக்குகிறார். లేమిలో నుండి ప్రభు విడుదల చేస్తూ ఉన్నారు. ఇది ఎదువు వరామల్ల, ఇంకా ఏది రాదు అని కాదు, ఎల్లం వరుదు, అన్ని వస్తూ ఉంటాయి. అదిలిருந்து విడుదల ఆకి ఊழிయం చేయ వైక్கிறார். వాటన్నిటి నుండి విడుదల చేసి పరిచర్యను చేయిస్తూ ఉంటారు ప్రభువు. ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్స్. కాబట్టి నీ కుటుంబం కోసం, మీ భార్యల కోసం మీరు యుద్ధం చేయండి. ఇద నీங்க தெளிவா தெரிஞ்சுக்கறணும். ఈ విషయాన్ని మీరు బాగుగా అర్థం చేసుకోవాలి. 4వ అధికారం 15వ వచనతోడు నా உங்களுக்கு இந்த காரியத்தை முடிக்க போகிறேன். 4వ అధ్యాయం 15వ వచనముతో నా మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. అங்க நீங்க பாத்தீங்க அப்படினா, అక్కడ మీరు చూసినట్లయితే அங்க அவர்களுடைய எனிமே எல்லாம் வந்து ஒரு கூட்டம் கூடி நிறைய காரியங்களை செய்ய ஆரம்பிக்கிறாங்க. సరే, ఒక గుంపంతయు కూడా, ఒక సమూహము కూడి వచ్చి చాలా పనులు చేయడం ప్రారంభించారు. ஆனா அந்த కార్యத்தை செய்து యుద్ధం பண்ண ఆరంభించ ఉడనే, కానీ ఎప్పుడైతే వారు యుద్ధము చేయడం ప్రారంభించారో దానికోసం எந்த జనంగల్ ఎంగలాల కట్ట முடியாது, ఎంగలకు బలం இல்லைன்னு சொன்னாங்களோ, ఏ ప్రజలైతే ఈ గోడలను మేము కట్టలేము, మా వల్ల కాదు, మాలో బలము లేదు అని అన్నారో, அவர்கள் திரும்பி கட்டும்படி வந்தார்கள். వారు మరలా ఆ పనిని చేయడానికి వచ్చారు. ஒருவேளை இன்னைக்கு என்னால அந்த ஊர்ல ஊழியம் செய்ய முடியாது, ఒకవేళ మీలో ఎవరైనా ఈ రోజు ఆ ఊర్లో నేను పరిచర్య చేయలేను, నా వల్ల కాదు, இனிமே அங்க என்னால போராட முடியாது, ఇక మీదట నేను అక్కడ పోరాటము చేయలేను, எனக்கு பொருளாதார பிரச்சனை இருக்கு, నాకు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, அரசியல் பிரச்சனை, ஊர் பிரச்சனை இருக்குது, అక్కడ రాజకీయ పరమైన సమస్యలు, ఊరిలో సమస్యలు ఉన్నాయి, మత பிரச்சனைகள் இருக்கு, మత కలవరాలు ఉన్నాయి, అక్కడ ఉறவினர்கள் பிரச்சனை இருக்கு, உறவினர்கள் బంధువులతో సమస్య ఉంది. ఓకే, அப்படி நீங்க ஒருவேளை வந்திருக்கலாம். ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చుంటే, హలో, இன்னைக்கு உங்களுக்காக யுத்தம் பண்ண போகிறோம். ఈ రోజు మీ కొరకు యుద్ధం చేయబోతున్నాం. உங்களுக்கு விரோதமாய் இருக்கக்கூடிய ஜனங்களுக்கு எதிர்த்து யுத்தம் பண்ண போகிறோம். మీకు విరోధముగా, వ్యతిరేకముగా ఉన్న ప్రజలకు విరోధముగా యుద్ధం చేయబోతున్నాం. కుటుంబங்களுக்காக యుద్ధం பண்ண போகிறோம். మీ కుటుంబాల కొరకు యుద్ధము చేయబోతున్నాం. వైఫ్స్కాக యుద్ధం பண்ண పోகிறோம். మీ భార్యల కొరకు యుద్ధం, మీ భార్యల కొరకు, కుమార్తెల కొరకు, కుమారుల కొరకు యుద్ధం చేయబోతున్నాం. ఆమేన్, ఆమేన్. உங்களுடைய పురుషునికాగ యుద్ధం பண்ண போகிறோம். మీ యొక్క భర్త కొరకు నువ్వు యుద్ధం చేయబోతున్నావు. உங்களை சார்ந்தவர்களுக்காக యుద్ధం பண்ண போகிறோம். మీ పైన ఆధారపడిన లేదా ఆనుకున్న వారి కోసం యుద్ధం చేయబోతున్నావు. తిరుచబైயை సార్న மக்களுக்காக యుద్ధం பண்ண போகிறோம். ఈ సంఘమును ఆనుకున్న ప్రజల కొరకు నువ్వు యుద్ధం చేయబోతున్నావు. యుద్ధం பண்ணும்போது, అలా మనము యుద్ధము చేసినప్పుడు, ఎంత జనం முடியலைன்னு சொன்னచో, ఏ ప్రజలైతే మా వల్ల కాదు, మేము చేయలేము అన్నారో, అదే జనంగల్ తిరిగి வந்து நாங்கள் అలంగத்தை కట్టుகிறோம் அப்படி வந்தாங்க. అదే ప్రజలు మరలా వచ్చి మేము గోడలను కట్టెదము అన్నారు. సోర్ந்து పోయి வந்த நீங்கள் இன்னைக்கு திரும்பி அந்த ஊருக்கு ஊழியத்துக்கு போக போகிறீர்கள். నిరాశ నిస్పృహలో వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ నుండి మరలా మీ ప్రాంతాలకు వెళ్లి పరిచర్యను సంపూర్ణ హృదయముతో జరిగించాలి. அந்த இடத்தை குறித்து பயந்து போய் வந்திருக்கிறீங்களோ அந்த இடத்துக்கு திரும்பி போக போறீங்க. ఏ చోటును గురించి అయితే భయపడుతూ వచ్చారో అదే చోటుకు మీరు ధైర్యంగా తిరిగి వెళ్ళాలి. எதை குறித்து பயந்து போய் வந்திருக்கிறீங்க? దేని గురించి అయితే భయపడుతూ వచ్చారో, கர்த்தர் இன்னைக்கு உங்களை தூக்கி நிறுத்த போகிறார். దేవుడు ఈ రోజు మిమ్మును లేవనెత్తి నిలబెట్టబోతున్నాడు. నెహెమియావిన్ వార్తయిన్ మూలం కర్తర్ జనங்களுடைய இருதயத்தை కట్టినది పోల, నెహెమియా యొక్క మాటల ద్వారా దేవుడు ప్రజల హృదయములను బలపరిచినట్లుగా, அவர்கள் అలంగங்களை కట్టుబడి எழுப்பி విట్టது పోల, వారు వారి యొక్క ప్రాకారములను కట్టినట్లుగా இன்னைக்கு உங்களை எழுப்ப போகிறார். ఈ రోజు ప్రభు మిమ్మును లేవనెత్తబోతున్నాడు. நீங்க எந்த இடிக்கப்பட்ட அலங்கத்தை குறித்து தூசித்தார்களோ అదే అలంగத்தின் மேலே ఏరి నిన్ను తుదిక పోகிறீங்க. ఏ యొక్క కట్టబడిన గోడను చూచి హేళన చేశారో, ఎగతాళి చేశారో, అదే ప్రాకారముల మీద మీరు నిలబడి ప్రభువుని స్తుతి చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. எழும்பி நின்று அப்படியே ஜெபிக்க போகிறோம். అందరూ లేచి నిలబడదాం, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. கர்த்தர் இந்த நாளிலே உங்களுக்கு விரோதமாக இருக்கிற శత్రుకులిన్ రాజ్యతోడు యుద్ధం பண்ணும்படி கொண்டு வந்திருக்கிறார். ఈ రోజు మీకు విరోధముగా, మీకు వ్యతిరేకముగా పనిచేస్తున్న శత్రు రాజ్యముతో యుద్ధము చేయడానికే దేవుడు మీ అందరినీ ఈ రోజు ఇక్కడికి తీసుకొని వచ్చారు. అன்பు ஊழியர்களின் కుటుంబத்தார்களே, ఇది ముఖ్యమైన నేరం. ప్రియమైన సేవకులారా, కుటుంబీకులారా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సమయం. இந்த நேரம் ஒருவேளை வெளியில நின்னீங்கன்னா உள்ள வந்துருங்க. ఒకవేళ ఈ సమయంలో ఎవరైనా బయట నిలబడి ఉన్నట్లయితే అందరూ లోపలికి వచ్చేయండి. இந்த நேரம் யாரும் வெளியில போக வேண்டாம். ఈ సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఈ సమయము చాలా చాలా ముఖ్యమైన సమయము. మీ ఆశీర్వాదాన్ని మీరు నష్టపోకండి, పోగొట్టుకోకండి.
ఈ మాటను మీరు విననప్పుడు ఈ మాట యొక్క మేలును ఉపకారమును మీరు పొందుకోలేరు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువుని స్తుతించడం ప్రారంభించండి. ఇక్కడ ప్రత్యక్షముగా మాట్లాడండి, నేరుగా ప్రభుతో చెప్పండి, ప్రభువా నన్ను పిలుచుకున్నది నీవే కదా అని చెప్పండి నేరుగా. ஊழியம் செய்யும்படி என்னை கொண்டு வந்திருக்கிறீர் அப்படி சொல்லுங்க. ఆ స్థలములో పరిచర్య చేయడానికి నీవే కదా నన్ను తీసుకొని వచ్చావని చెప్పండి. நான் அந்த இடத்துல அலங்கத்தை கட்டணும். నేనే ఆ స్థలములో ప్రాకారములను కట్టాలి. நான் அந்த இடத்துல ஆலயத்தை கட்டணும். ఆ స్థలమందు ఆలయమును కట్టాల్సింది నేనే. நான் அந்த இடிக்கப்பட்ட வீடுகளை கட்டுகிறதற்கு உதவி செய்யணும். అక్కడ కూలిపోయిన ఇళ్లను కట్టుటకు నేనే సహాయపడాలి. என் மூலமாக கர்த்தர் அவர்கள் இருதயத்தில் సమాధానத்தை కట్టளையிட పోகிறார். నా మూలముగానే దేవుడు వారి హృదయాలలో సమాధానమును ఆజ్ఞాపించబోతున్నాడు. నమ్మికയെ కట్టளையிட పోகிறார் அப்படி சொல்லுங்க உங்க வாய்களை మీ திறந்து. నోళ్లను తెరిచి చెప్పండి, నా మూలముగానే దేవా నీవు ఆజ్ఞాపించబోతున్నావని చెప్పండి. அமைதியா இருக்க வேண்டாம் நீங்க. ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు. உங்கள் மேலே கர்த்தருடைய ஆவியானவர், உங்களுக்குள்ள இருக்கிற கர்த்தருடைய ஆவியானவர் பலனாய் கிரியை செய்ய தொடங்கட்டும். మీ పైన మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీ పైన బలముగా క్రియ చేయడానికి అనుకూలించండి. వరంగళை అనల్ మూட்டி విడుங்கள். మీలో ఉన్న వరములను రేకెత్తించండి. நீங்கள் பெற்றுக்கொண்ட தேவ வரங்களை அனல் மூட்டி எழுப்புங்கள். మీరు పొందుకున్న దేవుని వరములను అన్నిటినీ కూడా మండించండి, రేకెత్తించండి. ధైర్యத்தை பேசுங்கள். ధైర్యము, మీ ధైర్యాన్ని మాట్లాడండి. நம்பிக்கையை பேசுங்கள். మీ యొక్క విశ్వాసాన్ని మాట్లాడండి. கர்த்தர் மிகப்பெரிய காரியங்களை இன்னைக்கு உங்களுக்கு செய்ய ఈ போகிறார். రోజు ప్రభువు మీ కోసము గొప్ప ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. உங்களுக்காகவே கர்த்தர் என்னை கொண்டு வந்தார். మీ కోసమే దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. உங்களை உற்சாகப்படுத்தும்படி கர்த்தர் கொண்டு வந்தார். మిమ్మును ప్రోత్సహించుటకు, ఉత్సాహపరచుటకే ప్రభు తీసుకొని వచ్చారు. உங்களை தைரியப்படுத்தி உங்கள் ஸ்தானத்துக்கு அனுப்புகிறதற்கு கர்த்தர் கொண்டு మిమ్మును வந்தார். ధైర్యపరిచి మీ స్థలములకు మిమ్మును తోడుకుని వెళ్ళడానికే దేవుడు తీసుకొని వచ్చాడు. அலிகூருங்க அப்படியே. సంతోషించండి, అలాగున கம்பீரிங்க. గంభీరముగా సంతోషించండి. எல்லா கைகளை தட்டி தேவனை மகிமைப்படுத்து. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. உங்களுடைய வரங்களை அனல் மூட்டி எழுப்புங்க. మీ యొక్క వరములను, మీలో ఉన్న వరాలను రేకెత్తించండి. நல்ல பலமா బలముగా, గట్టిగా, బెగ్గరగా, గట్టిగా. ఓ రబా ఖబాలాబా షబగదలాబా బెగ్గరగా, గట్టిగా. గలగదరలాబా రిమమమమమ గదరలాబా గదరలో షికదలాబా. ఓ అనల్ మూర్తి எழுப்புகிற ஆவியானவரே, ప్రభువా మాలో మండించుచున్న పరిశుద్ధాత్మ దేవుడా, ఓ உம்முடைய ஊழியர்கள் குடும்பங்களை கர்த்தர் பலப்படுத்துங்க. మా సేవకులను, వారి కుటుంబములను దేవా నీవే బలపరచండి. స్థానத்துல நிக்க பண்ணுங்க. స్థానத்துல நிக்க பண்ணுங்க. వారి స్థలములలో వారు నిలబడుటకు సహాయము చేయండి. ధైర్యపడుతున్న ఆండవరే, ప్రభువా ధైర్యపరచండి. ధైర్యపడుతున్న ఆండవరే, ధైర్యపరచండి ప్రభువా. பிள்ளைகளை தைரியப்படுத்துங்க నీ ஆண்டவரே. పిల్లలను ధైర్యపరచండి. சந்தோஷம் அவர்கள் இருதயத்தை நிரப்பட்டும். సంతోషము వారి హృదయములను నింపునుగాక. நிரப்பட்டும். నింపునుగాక. நிரப்பட்டும். నింపునుగాక. Rejoice. సంతోషించుడి. షబాబాబా బోబో రియా ఖదరాలాబా రిమాబాబాబా ఖదరాలాబా షదా రిమాహదోరలో ఖదరాలాబా. போராட்டத்தை தூக்கி வீசுங்க. இப்ப ఆ యొక్క ధైర్యమిல்லாத సూழ்நிலையை తూకి వీసుங்க. ఆ పోరాటములను, యుద్ధములను మీలో నుండి తీసి విసిరిపారేయండి. యుద్ధం பண்ணுங்க. அதுக்கு விரோதமாய் ఆ వాడికి విరోధముగా యుద్ధము చేయండి. యుద్ధం பண்ணுங்க. యుద్ధం చేయండి. సాతానే నీ తోటు పోనవే. సాతాను నీవు ఓడిపోయిన వాడవు. సాతానే నీ తోటు పోనవే. సాతానా నీవు ఓడిపోయిన వాడవు. జనங்கள் இருதயத்தை கடினப்படுத்த முடியாது. ప్రజల హృదయమును నీవు కఠినపరచుటకు వీలు లేదు. சோர்ந்து போக பண்ண முடியாது. వారిని నిరాశలోకి నీవు నెట్టలేవు. బలం ఉండాగట్టు. బలము కలుగునుగాక. 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 ధైర్యం ఉండాగట్టు. ధైర్యము కలుగునుగాక. ధైర్యము కలుగునుగాక. கர்த்தர் கிரியை செய்வீராக. దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. கர்த்தர் கிரியை செய்வீராக. దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. தேவ தூதர்கள் உலாவட்டும். దేవుని దూతలు సంచరిస్తూ ఉన్నారు. பணிவிடையின் ஆவிகள் பலப்படுத்தட்டும் உங்களை. దేవుని దూతలు బలపరుచునుగాక. Receive the power of anointing. అభిషేకపు శక్తిని పొందుకోండి. பெற்றுக்கொள்ளுங்க. పొందుకోండి. அனல் மூட்டி எழுப்புங்க. మీలో ఉన్న ఆ వరములను మండించండి, రగులుకునే విధంగా చేయండి. பாஸ்டர் அனல் மூட்டி எழுப்புங்க. సేవకులారా రగులుకోండి, మండించండి. நம்பிக்கையை பேசுங்க
pastors. ఓ విశ్వాసమును మీ నిరీక్షణను పలకండి సేవకులారా. விசேஷகர்கள் உங்க நம்பிக்கையை பேசுங்க. సువార్తికులారా మీ నిరీక్షణను విశ్వాసమును పలకండి. ஊழியர் குடும்பங்கள் நம்பிக்கையை பேசுங்க. సేవకుల కుటుంబముల ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని పలకండి. சோர்ந்து போன வார்த்தைகளை தூக்கி வீசுங்க. నిరాశ నిస్పృహలో ఉన్న జీవితములను తలంపులను బయటికి విసిరేయండి. ஆண்டவர் உங்களை தைரியப்படுத்தட்டும். దేవుడే మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. நீங்க வந்த நிலைமையில திரும்பி போக போறது இல்ல. మీరు వచ్చిన రీతిగా ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడం కుదరదు. நீங்க வந்த நிலைமையில திரும்பி போக போகிறது இல்லை. ఇక్కడికి వచ్చిన విధముగా తిరిగి వెళ్ళడం అవదు. థాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా. நன்றி பரிசுத்த ஆவியானவரே. వందనాలు పరిశుద్ధాత్మ దేవా. நீங்க சொன்ன வார்த்தையை உம்முடைய பிள்ளைகளுக்கு சொல்லி இருக்கிறேன். నీవు నాతో చెప్పిన మాటలను నీ బిడ్డలతో నేను బోధించాను. நீங்கள் பேச சொன்ன வார்த்தையை நான் பேசி இருக்கிறேன். నీవు చెప్పమన్న మాటలను నేను చెప్పాను. யார் யார் இந்த சூழ்நிலையில வந்தாங்களோ, ఎవరెవరైతే ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో அவர்களை பலப்படுத்தி தைரியப்படுத்தி அனுப்புவீராக. వారిని బలపరిచి ధైర్యపరిచి ఇక్కడి నుండి పంపండి. మీరు அப்படி செய்கிறதுக்காக நன்றி. మీరు ఆ విధంగా చేయుచున్నందుకు వందనాలు. தந்த அருமையான வாய்ப்புக்கு நன்றி ஆண்டவரே. మీరు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. అప్రయోజనమానவர்கள் நீங்க சொன்னதை మాత్రం செய்திருக்கிறோம். నీవు మహిమ అరేంగ ప్రభువా, నీవు చెప్పినది మాత్రమే మేము చేసి ఉన్నాము. నీకే మహిమ కలుగును గాక. యేసువిన్ నామத்தில் పితావే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం సాక్ష్యాల సమయం అండి. సాక్ష్యాలు నాపై నీవు చూపిన ప్రేమ ఎన్నడు మారనిది, దర్శనమందు చూసిన రూపం ఎన్నడు చెరగనిది. చప్పట్లు కొడుతూ నాతో కలిసి పాట పాడండి. నోరు తెరిచి నాపై నీవు చూపిన ప్రేమ ఎన్నడు మారనిది, దర్శనమందు చూసిన రూపం ఎన్నడు చెరగనిది. నాపై నీవు చూపిన ప్రేమ ఎన్నడు మారనిది, దర్శనమందు చూసిన రూపం ఎన్నడు చెరగనిది. మారని ప్రేమ చెరగని రూపం. అందరు చెప్తారా? మారని ప్రేమ చెరగని రూపం. ప్రేమలు చాలునయా, ఇంకేమి కోరనయా. ప్రేమలు చాలునయా, ఇంకేమి కోరనయా. నాపై నీవు చూపిన ప్రేమ ఎన్నడు మారనిది, దర్శనమంతో చూసిన రూపం ఎన్నడు చెరగనిది. లేఖనమందు పాత్రలు తెలుపుచున్నది, శాశ్వతమైన నీ ప్రేమ అమృతం.
చప్పట్లు కొడుతూ, నీ ప్రేమ నా సేవకు ప్రోత్సాహమయ్యా. నీ ప్రేమ అమృతం పరిశుద్ధాత్మచుచున్నాడు మహోన్నతం ప్రేమామృతం పరిశుద్ధాత్మచుచున్నాడు మహోన్నతం ప్రేమామృతం. నాకు చాలు యేసయ్యా, ప్రేమలోని ఉండు యేసయ్యా. మారని ప్రేమ చెరగని రూపం, మారని ప్రేమ చెరగని రూపం. చాలునయ ఇంకేమి కోరనయ. అందరు చెప్తారా? చాలునయ ఇంకేమి కోరనయ. నాపై నీవు చూపిన ప్రేమ ఎన్నెప్పుడు మారదయ. దర్శనములు చూసిన రూపం ఎన్నడు చెరగనిది. నది ప్రవాహములు ముంచజాలని ప్రేమ, సముద్ర జలములు ఆపచాలని ప్రేమ నా యేసు ప్రేమ. ముంచజాలని ప్రేమ ఆపజాలని ప్రేమ. ముంచజాలని ప్రేమ ఆగాధ సముద్రం ఆపజాలని ప్రేమ. ప్రాణము పెట్టనంతగా ప్రేమించినది నీ స్నేహంలో నన్ను మార్చినది. ఆ ప్రేమ నాకు చాలు యేసయ్య. ఆ ప్రేమలో ఉండు యేసయ్య. మారని ప్రేమ చెరగని రూపం. అందరు పాడతారా? మారని ప్రేమ చెరగని రూపం. చాలు ఇంకేమి కోరనయ్యా. చాలు ఇంకేమి కోరనయ్యా. నాకై నీవు పలికిన ప్రతి మాటలో నీ గొప్ప ప్రేమ వినబడుతుంది.
పలికిన ప్రతి మాటలో నీ గొప్ప వినబడుతోందయ్యా. పలికిన ప్రతి మాటలో నీ గొప్ప కనబడుతోందయ్యా. నీవు నాకై చేసిన ప్రతి కార్యం త్యాగము తెలుపుతోందా. నీవు నాకై చేసిన ప్రతి కార్యము తెలుపుతుందా. ఆ ప్రేమ నాకు చాలునేసయ్యా. ఆ ప్రేమలోని ఉండునేసయ్యా. మారని ప్రేమ చెరగని రూపం. మారని ప్రేమ చెరగని రూపం. చాలు ఇంకేమి కోరనయ్యా. మీద ప్రేమ చాలునయ్యా, ఇంకేమి కోరనయ్యా. నాపై నీవు చూపిన ప్రేమ ఎన్నడు మారనిది. దర్శనమంటూ చూసిన రూపం ఎన్నడు చెరగనిది. మారని ప్రేమ చెరగని రూపం